జై భీమ్, జై ఇన్సాన్. సభాధ్యక్షులు మహంకాళి భిక్షం గారికి, ఆర్గనైజర్ కృష్ణన్నకి, వీళ్ళ నిర్వహణ బృందానికి, వివిధ ప్రాంతాల్లో నుంచి వీడికి విచ్చేసినటువంటి అంబేద్కరిస్టులకి, బుద్ధిస్టులకి, అలాగే సార్ని దూరం నుంచి చూస్తూ అభిమానిస్తూనే ఉన్నాం. ఎప్పుడు ఒకటి రెండు సార్లు వేదిక పంచుకున్నప్పటికీ ఎక్కువ దగ్గర కాలేదనే భావన అయితే మాకుంది. ఒక ఉన్నత స్థాయి ఉద్యోగంలో ఉంటూ ఎంత చేయాలో అంత చేసినటువంటి ఐఆర్ఎస్ ఆఫీసర్ రిటైర్డ్ భరత్ భూషణ్ సార్కి, అలాగే మా అన్నకి, వేదిక మీద ఉన్న మిత్రులకి, నిన్న రాత్రి 9:40 ఇక నేను రానేమో అనుకున్నాను. పాడేరు ఏజెన్సీలో ఉన్నాను నేను. కానీ మా జిల్లా అధ్యక్షుడు భూమి గారి చంద్రశేఖరన్ నుండి అది మా జిల్లా పరిధిలో జరుగుతున్న కార్యక్రమం, నువ్వు రాకపోతే బాగుండదని కొంచెం గట్టిగానే భయపెట్టి మరి మా చంద్రశేఖరన్ అసలు రాష్ట్ర అధ్యక్షునికి అసలు తెలియదు, 10 దాకా తెలియదు, రాష్ట్ర అధ్యక్షునికే తెలియదు. మా జిల్లా అధ్యక్షుడు నువ్వు రావాలన్నా అన్నాడు. నేను అన్న మరి కనీసం ఒక 40-50 మంది అన్న మన వాళ్ళు వస్తారా, ఈ రాత్రి 10 చెప్తున్నామంటే వస్తారన్నా అని చెప్పాడు. మరి మా ఉపాధ్యక్షులు పొలుమూరు రాజు వచ్చారు, ప్రచార కార్యదర్శి గద్వాల్ నాగరాజు వచ్చారు, మా రంగారెడ్డి జిల్లా నుంచి ఆకుల బాబురావు అని వచ్చాడు, చీరాల నుంచి వెళ్ళి ఇక్కడికి అంకన్న వచ్చాడు. మరి ముఖ్యంగా మా రాష్ట్ర కమిటీ లక్ష్మీప్రసాద్ గారు, ఇలా అందరూ ముఖ్య నాయకులందరూ గబగబా వచ్చేసిళ్ళు. వారికి అందరికీ, నా ముందున్న మా అక్కలకి ప్రత్యేక సామాజిక ఉద్యమాభివందనాలు. ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఒక వక్తగా పిలిచినందుకు ముందుగా ఈ ప్రాంత అంబేద్కరిస్ట్ అయినటువంటి మహంకాళి భిక్షన్నకు, కృష్ణన్నకు, వీళ్ళ టీంకి కృతజ్ఞతలు. గతంలో ఈ ప్రాంతాలన్నీ నేను విద్యార్థుల్ని మోటివేట్ చేయడం కోసం ప్రయాణించాను. అప్పుడు నాకు విద్యార్థులందరి చేత అన్నయ్య అనే పిలుపుతో, అనేక చప్పట్లతో, లక్షలాది ఫీడ్బ్యాక్ ఉత్తరాలతో నా సంచి నిండిపోయేది. ఆ తర్వాత కొంతకాలానికి నేను తెలంగాణ ఉద్యమకారుడిగా గొంతెత్తి అక్కడ అశ్వారావుపేట నుంచి మొదలుకుంటే ఇక్కడ గద్వాల, అలంపూరు, ఎర్రవల్లి వరకు, ఆదిలాబాద్ నుంచి మొదలుకుంటే ఇక్కడ సూర్యాపేట అవతల కోదాడ దాకా ప్రతి చోట ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా నేను ఉపన్యాసం ఇచ్చినప్పుడు సామాన్య జనం నీరాజనాలు పట్టారు. సింగరేణి ప్రాంతాన్ని, అక్కడి కార్మికులని ఉత్తేజపరచడం కోసం ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డగా ఆ బొగ్గుబాయి మొదలైన గోలేటి నుంచి అది ముగిసిన సత్తుపల్లి వరకు ప్రతి బాయి మీద మాట్లాడితే కార్మికులందరూ కన్నీళ్లు పెట్టుకొని ఉద్యమంలో కలిసి వచ్చి వాళ్ళ గుండెల్లో స్థానం ఇచ్చారు. అంటే ఒక సైకాలజిస్ట్గా వెళ్ళినప్పుడు విద్యార్థుల నుంచి నాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. చప్పట్లతో, సన్మానాలతో, నిత్యం సన్మానాలతో ముందుకు సాగాను. తెలంగాణ ఉద్యమం కోసం నేను ప్రయాణించినప్పుడు అనేక చోట్ల నేను డేటు ఇచ్చిన రోజే భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసుకున్నవి 100కు పైగా ఉంటాయి. దాదాపు ఒక 700-800 బహిరంగ సభలకి నేను ప్రధాన వక్తగా వెళ్ళాను. అప్పుడు నేను వాళ్ళకి ఎవరికి ఇబ్బంది కలగలేదు, ప్రమాదం కలగలేదు. అది తెలంగాణ ఉద్యమం అయిపోయాక మా స్నేహితులు ఎంపీలు అయితే, ఉపన్యాస శక్తి ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలు అయితే, మాతో పాటు పోరాడిన వాళ్ళు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, చైర్మన్లు అయితే, నేను అటువైపు వెళ్లకుండా ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డి స్కాలర్గా అనేక ప్రజా పోరాటాల్లో పాల్గొన్నప్పుడు, ఆ బాధితుల పక్షాన గొంతు వినిపించినప్పుడు నేను ఎప్పుడూ చెడ్డవాణిగా అనిపించలేదు, శత్రువుగా కనిపించలేదు. కానీ ఎప్పుడైతే భారత రాజ్యాంగాన్ని నేను చేతబట్టుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ని గుండెల్లో పెట్టుకొని
పూలే దంపతుల యొక్క సంఘ సంస్కరణ జెండా ఎత్తుకొని బాబాసాహెబ్ విగ్రహ ఆవిష్కరణలకి ఒక బీసీ చేనేత కార్మికుడి బిడ్డగా, ఒక మున్నూరు కాపు బలిజ అమ్మాయిని పెళ్లి చేసుకున్న వ్యక్తిగా, నా చెల్లెని ఒక మాదిగ బిడ్డకి ఇచ్చి, నా తమ్ముడికి ఒక మాల బిడ్డని తెచ్చుకొని, నా ఇంట్లో ఉన్న 7 కులాలని నా ఇంట్లో పెట్టుకొని నేను కుల నిర్మూలనకు పనిచేసినప్పుడు నేను శత్రువుగా కనిపించాను. నేను రాజ్యాంగాన్ని చేతబట్టి సామాన్యులకు వివరించడానికి ఉపన్యాసం ఇచ్చినప్పుడు నేను శత్రువుగా కనిపించాను. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు దాదాపు ఒక 600 విగ్రహాల పాదాల కింద నా పేరుంది. నా జీవితం చాలా సాటిస్ఫైడ్గా ఉన్నాను. రేపు ఎవరైనా కొట్టి చంపినా పొంగ యాక్సిడెంట్ అయి వచ్చినా నాకు ఏ చిన్న దుఃఖం లేదు. ఎందుకంటే 600 విగ్రహాల కింద నా పేరు ఉన్నది. అయితే ఇక్కడ సమస్యల్లో బాబాసాహెబ్ను బీసీలకు దగ్గర చేయడము, భారత రాజ్యాంగాన్ని అందరికీ దగ్గర చేయడం అనే పని నేను పెట్టుకోగానే ఈ కుల నిర్మూలన, ఈ భారత రాజ్యాంగము, ఈ అంబేద్కర్ బీసీలోకి వెళ్ళడము ఖచ్చితంగా మతాన్ని ఆసరాగా చేసుకొని రాజ్యాన్ని పాలించాలనుకునే వాళ్ళ పూసాలు కదులుతున్నాయి. కాబట్టి ఊళ్ళలోకి సంకల బైబిల్ పెట్టుకొని వచ్చిన వాని సంకనాకి ఆహ్వానించారు. సారీ టు సే, సంకల బైబిల్ పెట్టుకొని వచ్చిన వాడిని సంకనాకి ఆహ్వానించారు. సైకిల్ పంచర్ వేయడానికి వచ్చిన ముస్లిం సంఖ కూడా నాకారు. ఓ చెట్టుకు జెండా పెడితే దర్గా చేసుకొని ఇచ్చారు. అందరూ అసైదులా అని దాని చుట్టంగా మంట చుట్టూ ఎగిరి ముస్లింలను రానిచ్చారు, క్రైస్తవులను రానిచ్చారు. అటు ఒక ఫకీరాని మంచి మాటలు చెప్పిన బాబా సాయిబాబా అని రానిచ్చారు. కొత్తగా పుట్టినటువంటి సత్యసాయిబాబాను రానిచ్చారు. అలాగే సచ్చిదానంద స్వామి అని వాళ్ళని రానిచ్చారు. కానీ మూఢనమ్మకాలు నమ్మకండి, దయ్యాలు భూతాలు నమ్మకండి, స్వర్గాలు నరకాలు నమ్మకండి, ఆత్మలు పునర్జన్మలు లేవండి. దేవుణ్ణి నమ్మితే నమ్మండి, కానీ ఆ పేరుతో మీరు మోసపోకండి అని ఎప్పుడైతే వాళ్ళ మూల సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఒక సామాజిక ఉద్యమకారుడిగా గొంతు విప్పడం మొదలుపెట్టామో అప్పటి నుంచి మా మీద దాడులు మొదలయ్యాయి. అంటే ఈ మనువాదులు కానీ, మతవాదులు కానీ, రాజకీయ నాయకులు కానీ, మోసం చేసేవాళ్ళు కానీ, ఈ దుర్మార్గులు ఎవరికైనా అసలు మందు భారత రాజ్యాంగం, బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ రెండు మనకు తెలియకుండా దాపెట్టిల్లు. ఈ రెండు అందరికీ, బాబాసాహెబ్ అందరికీ తెలిస్తే అన్ని కులాలలో ఉన్న ఆడవాళ్ళు దేవుళ్ళకి పూజించడం బంద్ చేసి బాబాసాహెబ్కు పూజిస్తారు. ఎందుకంటే మనం ఇప్పుడు పెద్ద కులాలు అనుకుంటున్న బ్రాహ్మణ మహిళలకైనా, వైశ్య కోమటి వాళ్ళ మహిళలకైనా, క్షత్రియ రాజుల భార్యలకైనా వాళ్ళని మగవాళ్ళతో సమానం చేసింది భారత రాజ్యాంగం ఆర్టికల్ 14 బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే. లేకపోతే ఈ దేశంలోనే పుట్టిన పూజారికి భార్య అయినా, పూజారి కడుపులో పుట్టిన రాజుకు తల్లి అయినా, రాజుకు భార్య అయినా ఆమెకు హక్కులు లేవు, సమానత్వం లేదు. కాబట్టి ఆ రాజుల భార్యలకి, ఆ పూజారుల భార్యలకి, ఆ కోట్లు సంపాదించే ఆ కోమటన్నల భార్యలకైనా, బిడ్డలకైనా, ఆడవాళ్ళందరికీ నువ్వు మనిషివి, నువ్వు అందరితో సమానమైన మనిషివి. నీ తండ్రి సంపాదించే సంపాదనలో, నీ తాతల నుంచి వచ్చే ఆస్తిలో కొడుకుకు ఎంత వాటా ఉందో ఆ కూతురికి కూడా అంతే వాటా ఉంది అని రాసిన మహానుభావుడు బాబాసాహెబు. ఆ చట్టాల ద్వారా అందించే గ్రంథము భారత రాజ్యాంగం. కాబట్టి ఇప్పుడు చెప్పండి, మహిళలు తెల్లారి లేస్తే కన్నీళ్ళు పెట్టే మహిళలు, లేదా రోజు చర్చికి వెళ్ళి ఆదివారం ప్రార్థన చేసే అక్కలు, మసీదుకి వెళ్ళి బుర్కాలో నుంచి ఆ అల్లాకి దండం పెట్టుకునే అక్కలు, అలాగే సోమవారం నుంచి శనివారం దాకా ఉపవాసం ఉండి దేవుడికి దీపం పెట్టే అక్కలారా, చెల్లెల్లారా, బిడ్డలారా, మీ బతుకులో వెలుగుకు కారణము ఆ రోజు సంఘంలో భాగం చేసిన బుద్ధుడు కారణము, తన పాలనలో భాగం చేసిన అశోక చక్రవర్తి కారణము, తన భార్యకు చదువు చెప్పి
ఉపాధ్యాయురాలుగా మార్చి మహిళా విద్యకు బాటలు వేసిన మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే దంపతులు కారణము. మహిళలకి స్వేచ్ఛ సమానత్వం ఉండాలి, చాదస్తం అక్కరలేదు. ఈ సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు కేవలం ఆడవాళ్ళకేనా, మగవాళ్ళకి ఎందుకు ఉండవు అని చెప్పి ఒక విప్లవ శంఖారావం ఊదాడు పెరియార్ ఈవి రామస్వామి. ఆయన మహిళా అభ్యుదయానికి పాటుపడిన మహిళా బానిస సంఖ్యలను తెంచిన వీరుడు. అందుకే 38,000 మంది మహిళలు ఆయనకు పబ్లిక్ మీటింగ్లో పెరియార్ అనే ఒక గౌరవాన్ని బిరుదునిచ్చారు. అందుకే జ్యోతిరావు పూలేకి నువ్వు నిజమైన మహాత్ముడివి అని మరాఠా భవనంలో పూణే రాష్ట్రంలో ఆయనకి మహాత్ముడు అనే బిరుదునిచ్చారు. ఎంతో మంది మహానుభావుల పోరాటాలతో త్యాగాలతో సంఘ సంస్కర్తల కృషితో ఆడవాళ్ళు ఇప్పుడు అనుభవిస్తున్న స్వేచ్ఛ, స్వాతంత్రం, సమానత్వం, గౌరవం, హక్కులు ఇవన్నిటి వెనకాల ఆ మహానుభావుల కృషి ఉంది, రాజ్యాంగం ఇచ్చిన రక్షణ ఉంది. కాబట్టి మీరు బైబిల్ని ఎన్నిసార్లు చదివారో చదవండి, నాకేం అభ్యంతరం లేదు. భగవద్గీతను ఎన్నిసార్లు చదువుతారో, రామాయణ భారతాలు చదవండి, కొని చదవండి, నాకు అభ్యంతరం లేదు, మీకు అభినందనలు. ఖురాన్ చదువుతున్నారా చదవండి, అందులో ఉన్న సురాలన్నీ చదవండి, మంచి మాటలన్నీ వినండి, పాటించండి. మీ మతాలు చెప్పే మంచిని మీరు పాటించండి. మీ పక్క మతానికి కూడా మీ మంచితనం గొప్పతనం తెలియజేయండి. కానీ భారత రాజ్యాంగాన్ని చదవడం మర్చిపోకండి. అన్నీ చదివి చూడు, నన్ను చదివి చూడు అంటది రాజ్యాంగం. ఏదో కూరలో ఉప్పేసి అన్నేసి చూడు, నన్నేసి చూడు అని ఉప్పు అంటది కదా, అంటదా అన్నదా? ఆ ఉప్పు వేయకుండా ఇప్పుడు ఏం కాదు, కూరలు సప్పసప్పగా తింటారు. కానీ భారతదేశంలో పుట్టిన ఏ పౌరుడైనా తప్పకుండా కలిగి ఉండాల్సిన పుస్తకము, చదివి ఉండాల్సిన పుస్తకము, ఏదైనా ఒక్కటే పుస్తకం ఉంది అంటే అది భారత రాజ్యాంగం మాత్రమే. ఈరోజు నీ మత గ్రంథం నువ్వు చదవకపోయినా ఎవరో ఒకరు అరే ఈ రామాయణంలో ఈ మంచి మాట ఉందిరా నీ చెవులో పడేస్తారు. ఎవరో ఒకరు అరే నీ చుట్టూ ఒక 100 కుటుంబాలు ఎవరు ఆకలితో ఉన్నా నువ్వు నిజమైన ముస్లిము కాదురా అని అందులో ఉన్న ఒక సురా కొటేషన్ ఒకటి చెప్తాడు. ఒరే నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించరా అని ఆ బైబిల్లో ఉన్న వాక్యాలని మీకు చెబుతారు. మత పెద్దలు, మతాన్ని కాపాడే వాళ్ళు, మతం ద్వారా బతికే వాళ్ళు, ఆ మతం యొక్క గొప్పతనాన్ని చెప్పాలనుకునే వాళ్ళు మీరు విన్నా వినకుండా లౌడ్ స్పీకర్లు పెట్టి మైకులు పెట్టి పండగలు పబ్బాలు, అది రంజానా, బక్రీదా, లేకపోతే ఇంకేదైనా దీపావళి, ఆ దసరా పండుగ, క్రిస్మసా, గుడ్ ఫ్రైడేనా, వాళ్ళ గ్రంథాల్లోని జ్ఞానాన్ని మీకు పదే 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 చెప్తారు. వినండి, మీకు ఆ స్వేచ్ఛ భారత రాజ్యాంగం ఇచ్చింది. ఆర్టికల్ 24, 25, 26 ఒకసారి చదివితే మీకు ఆ హక్కు ఉంది, దాన్ని నేను కాదనట్లేదు. కానీ మరి భారత రాజ్యాంగాన్ని ఎవడు వినిపించాలి? భారత రాజ్యాంగాన్ని అందరికీ ఎవడు అందించాలి? నువ్వు నాకు అన్నం లేదంటే నీకు జీవించే హక్కు రాజ్యాంగంలో ఉంది కాబట్టి అది 4 కిలోల బియ్యం వచ్చింది, కృష్ణమాది అన్న కృషితో 6 కిలోల బియ్యం అయింది. నిజమేనా కాదా? నిజమా కాదా? మరి నీకు జీవించే హక్కు రాజ్యాంగంలో లేకపోతే నీకు బియ్యమే పడిస్తాడు. నీవు సమానమైన ఓటు లేకపోతే, నీకు ఓటు హక్కు లేకపోతే నీ గల్లీకి నీ కాలనీకి రోడ్లు ఎవడెత్తాడు, నీ తల్లికి పింఛన్ ఎవడిస్తాడు, అసలు నేను ఎవడైనా దేకుతాడా ఓటు హక్కు లేకపోతే? కానీ తెలుసో లేదో ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఆడవాళ్ళకి ఓటు హక్కు లేదు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ రౌండ్ టేబుల్ సమావేశానికి ఇంగ్లాండ్కు వెళ్ళినప్పుడు ప్రపంచాన్ని పాలిస్తున్న ఓ ఇంగ్లాండ్ రాజులారా, మీ దగ్గర మీ ఆడవాళ్ళకే మీరు ఓటు హక్కు ఇవ్వలేదు అని వాళ్ళకే జ్ఞానం బోధించిన మహావీరుడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ రౌండ్ టేబుల్ సమావేశం తర్వాతనే ఇంగ్లాండ్లో, బ్రిటన్లో, ఆ దేశాల్లో ఆడవాళ్ళకి ఓటు హక్కు వచ్చింది. అక్కడ ఒక ఆవిడ మంత్రిగా ప్రమాణం చేస్తూ నాకు ఓటేసిన ప్రజల కన్నా నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిన బాబాసాహెబ్కు సలాం చేస్తున్నానని చెప్పింది. కాబట్టి ఈ పుస్తకాన్ని ఈ సంఘం వాళ్ళు ఎందుకు పంచిపెట్టాలి? భూషణ్ సార్ ఎందుకు, భరత్ భూషణ్ సార్ ఎందుకు చెప్పాలి? ఒక రిటైర్డ్ జడ్జి చంద్రకుమార్ సార్ ఎందుకు చెప్పాలి? లేదా బైరి నరేష్ ఎందుకు చెప్పాలి? కదిరే కృష్ణన్ ఎందుకు చెప్పాలి? కాసిం సార్ ఎందుకు చెప్పాలి? రేంజర్ల రాయేష్ ఎందుకు చెప్పాలి? ఇంకో అన్న విశారదన్ ఎందుకు చెప్పాలి? వీళ్ళందరూ ఎందుకు చెప్పాలి? సుదర్శన్ ఎందుకు చెప్పాలి? ఓ 20 మంది ఉన్నారు ఇప్పుడు పేరున్నోళ్ళు,
అది వరకు గదరాన నుంచి మోలుకొండే గోరెటెంకన్న వరకు బోల్డ్ మంది కూడా చెప్పులు వచ్చారు. వాళ్ళ వారసత్వం ఇప్పుడు ఉన్నోళ్ళు చెప్తారు. మేమేందుకు చెప్పాలి? అసలు దీని గురించి చెప్పాల్సింది ఎవరంటే 100% ఈ దేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్మించబడుతుంది. కాబట్టి భవిష్యత్తును నిర్మించే బాధ్యత ఎత్తుకున్న ఉపాధ్యాయులు, విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యతను ఎత్తుకున్న ఉపాధ్యాయులు, లేదా ఈ చరిత్రని, వర్తమానాన్ని, మన గతాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని విద్యార్థుల్లో నింపడం కోసము జాతీయ స్థాయిలో ఉన్న విద్యా కమిషను, రాష్ట్ర స్థాయిలో ఉన్న విద్యా కమిషను, నా దేశ ప్రజలు, రేపటి పౌరులు, ఇప్పుడు బాలికలు, చదువుకునే పిల్లలు, వీళ్ళందరూ రేపు సమాజంలోకి వచ్చే నాటికే కులాల పేరుతో తోకలు పెట్టుకోనో, మతాల పేరుతో నెత్తి మీద టోపియో గడ్డం పెంచుకోనో, లేకపోతే సిలువ వేసుకోనో, లేదా దండలు కట్టుకోనో కాదు రావాల్సింది. రాజ్యాంగం పట్టుకొని ఈ హక్కులను చదువుకొని ఈ దేశంలో జీవించే ప్రతి ఒక్కడు పాటించాల్సిన చట్టాలపైన ఒక ప్రాథమిక అవగాహనతో వాడు రావాలనేటువంటి బాధ్యతని జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి విద్యా బాధ్యతలను తీసుకోవాలి. పాఠ్యాంశంగా దీన్ని బోధించకపోవడం వల్లనే ఒక ఆడపిల్లని ఒంటరిగా కనిపిస్తే రేప్ చేస్తున్నారు. ఆడ ట్రాఫిక్ పోలీస్ అయినా ఉంటేనేమో ఆగుతున్నాడు, ఆయన లేకపోతే రెడ్ సిగ్నల్ ఉన్నా ఉరుకుతున్నాడు. ఒరే నాయన, పోలీస్ అయినా ఉండి ఆపట్లేడురా నాయన. ఈ దేశ విద్యార్థులకి బాల్యంలోనే, పాఠశాల స్థాయిలోనే ఈ రాజ్యాంగంపై ఒక సమగ్రమైన అవగాహనను కలిగిస్తే పోలీస్ అయినా ఉన్నా లేకున్నా ఆయన బండి ఆపుతాడు. అక్కడ సీసీ కెమెరా ఉన్నా లేకున్నా సహజ సిద్ధంగా క్రమశిక్షణ అలవడి నేరాలు తగ్గుతాయి. అప్పుడు పోలీసు వాళ్ళకు కష్టం తగ్గుతుంది, న్యాయ వ్యవస్థ మీద భారం తగ్గుతుంది, న్యాయవాదులకు ఉపాధి తగ్గుతుంది, రకరకాల సమస్యలు తగ్గుతాయి, గొడవలు తగ్గుతాయి, సమాజాన్ని ప్రేమించడం అలవాటు జరుగుతుంది. మరి ఎక్కడ ఈ రాజ్యాంగాన్ని పాఠ్యాంశాల్లో పెట్టి బోధించాల్సినటువంటి బాధ్యత విద్యారంగం మీదే ఉంది. దానికి ఆ స్వేచ్ఛను భారత రాజ్యాంగం కల్పించింది. కానీ మతాల ప్రతినిధులు, రాజకీయ నాయకుల ప్రతినిధులు, వ్యక్తిగతంగా బలహీనతలు ఉన్న వ్యక్తులు వాటిల్లో ఉండి విజ్ఞానదాయకమైన విషయాలను తొలగించి ఆయా మత విషయాలకు ప్రాధాన్యత ఇస్తూ విద్యా వ్యవస్థని ధ్వంసం చేస్తున్నారు మిత్రులారా. మరి దీని మీద, రాజ్యాంగం మీద అవగాహన కలిగించాల్సినటువంటి రెండవ వ్యక్తులు ఎవరు? న్యాయ వ్యవస్థ. 100% ప్రతి జిల్లాలో న్యాయ సాధికార సంస్థ అని ఉంటుంది, న్యాయ సహాయక కేంద్రం అని ఉంటుంది. నీకే న్యాయవాది లేకపోతే, న్యాయవాదికి డబ్బులు ఇచ్చి పెట్టుకునే శక్తి లేకపోతే అక్కడ ఒక జనరల్గా బాడీ ఉంటుంది. ఆడికి పోయి నీ ఫిర్యాదుని ఇస్తే వాళ్ళే ఒక న్యాయవాదిని నీ తరపున అలాట్ చేస్తారు. మన బాధ ఏంటంటే డాక్టర్లు ఉంటారు కదా, వాళ్ళు రోగం వైద్యం చేయడానికి డాక్టర్లు అనుకుంటారు. చాలా పొరపాటు. డాక్టర్లు ఎవరైనా ఈ వీడియో చూస్తే రెచ్చిపోతారు కావచ్చు, కోపానికి వస్తారు గారు. మీరు ఏమన్నా గారు భయ్, ఒరేయ్ మీరు డాక్టర్ చదువుకున్నది వైద్యం చేయడానికి కాదురా నాయన. మీరు ఆ ఆరోగ్యం మీద జ్ఞానంతో ఉన్నారు. ఈ ప్రజల్ని ఆరోగ్యవంతం చేయండి రా. ఆరోగ్యం మీద జ్ఞానం ప్రచారం చేయండి. ఏ రోగం ఎలా వస్తుందో వివరించి ఆ రోగం రాకుండా ఎలా ఉండాలో చూపించే జ్ఞానాన్ని మీకు నేర్పిస్తే రోగం వచ్చిన వాళ్ళకి వైద్యం చేసే పని మీరు చేస్తారు. మీరు వైద్యం చేస్తారు, రోగులకు ప్రాణాలు కాపాడుతున్నారు. మీరే నిజమైన దేవుళ్ళు, ఓకే, దాన్ని నేను కాదంటలేను. కానీ మీరు వైద్యం మీద అవగాహన కలిగించే కార్యక్రమాలు ఏడ జరుగుతున్నాయని అడుగుతున్నాను. వైద్య రంగాన్ని నేను అడుగుతున్నాను, వైద్య శాఖ మంత్రి గారిని అడుగుతున్నాను, మానవ వనరుల శాఖ మంత్రిని అడుగుతున్నాను. ఎంటైర్ ఆశా వర్కర్ నుంచి మొదలుకొంటే ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు ఉన్నటువంటి వైద్య రంగం పేరుతో డబ్బులు, జీతం, ప్రజల సొమ్ము తీసుకునే వాళ్ళందరిని అడుగుతున్నాను. అలాగే ప్రజల పన్నులతో వసూలైన డబ్బులతో, స్కాలర్షిప్తో, లేదా ప్రభుత్వ కాలేజీల్లో, మెడికల్ కాలేజీల్లో చదువుకున్న డాక్టర్లారా, ప్రజల సొమ్ముతో మీరు డాక్టర్ చదువుకున్నారు కదా, మీరు వైద్యం చేయడానికి చదువుకున్నారా? వైద్య రంగం మీద జ్ఞానం పొందారా? మరి మీ జ్ఞానం పంచరా? రోగం వచ్చినోడు నీకు అత్తనే ట్రీట్మెంట్ ఇచ్చడా నీ పైన? రోగం రాకుండా ఈ సమాజాన్ని కాపాడడం వైద్య రంగం మీద బాధ్యత లేదా? డాక్టర్లకు పని కాదా? రోగాలు వస్తేనే ట్రీట్మెంట్ ఇవ్వాలా? ఉచిత వైద్య శిబిరం ఎందుకు పెట్టడు? విద్యా సంస్థల్లోకి వెళ్ళి అసలు రోగమే రాకుండా, ఆరోగ్యమే పాడవకుండా ఎలా బతకచ్చో ఎందుకు వివరించడం లేదు? ఈరోజు అసలు సమస్య పక్కకు పోతా ఉంది. న్యాయ వ్యవస్థ వాళ్ళు నీ దగ్గరికి నేరమై వచ్చిన తర్వాత శిక్షించడమే నీ పనా? సాక్ష్య ఆధారాలు లేవని బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద తీర్పునివ్వడమే నీ పనా?
నేరం జరిగిన తర్వాత మీ దగ్గరికి వచ్చిన తర్వాతనే మీరు న్యాయం చేస్తారు. కానీ అసలు న్యాయ శాస్త్రం మీద, చట్టాల మీద ముందే ఎందుకు అవగాహన కలిగించదు? దీనిపైన మనం అందరం అడగాల్సిన హక్కు ఉందా లేదా? రాజ్యాంగం మీద పూర్తిగా ప్రజలకి అవగాహన కలిగించాల్సినటువంటి బాధ్యత విద్యారంగంతో పాటుగా న్యాయశాఖకు ఉందా లేదా? ఈరోజు ఒక జడ్జి గారు రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఆయనకు హాయిగా బోల్డంత పెన్షన్ వస్తుంది, గోల్డంత గౌరవం. ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగం ఈ భారతదేశానికి రాజులను ఎవరిని చేసిందో తెలుసా? రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని వేయలే, న్యాయమూర్తులే రాజులు. ప్రజాస్వామ్య భారతదేశ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఒక రాష్ట్రపతి పొరపాటు చేస్తే అవిశ్వాస తీర్మానం చేసి అతని పదవీచ్యుతిని చేయొచ్చు. ఒక ప్రధానమంత్రి పొరపాటు చేస్తే క్షణాల్లో ఆయనను దింపేయొచ్చు. కానీ ఒక న్యాయమూర్తి ఏదైనా తీర్పునిస్తే దాన్ని సవాలు చేసే అవకాశం ఈ భారత న్యాయ వ్యవస్థ ఇంకెవరికి ఇవ్వలేదు. పైకోర్టుకు వెళ్ళే అవకాశమే ఇచ్చింది తప్ప ఒక న్యాయమూర్తికి ఎదురుగా నిలబడే హక్కు కూడా ఎవరికి లేదు. ఆయన విధులను అడ్డుకునే హక్కు ఎవరికి లేదు. అంత సుప్రీం పవర్ ఇచ్చినటువంటి న్యాయమూర్తులు ఆయా సామాజిక వర్గాల్లో పుట్టి పేద కష్టాలు కన్నీళ్ళ మధ్య పుట్టిన వాళ్ళు ఈరోజు అన్యాయం జరుగుతుంటే ఈ రిటైర్ అయిన జడ్జీలందరూ చంద్రకుమార్ సార్ లాగా ప్రజల్లోకి ఎందుకు రావద్దు? రావాలి కదా, రావాలా వద్దా? కానీ ఏరి రావట్లేరు. కాబట్టి మనం వాళ్ళని కూడా వేడుకుందాం. మిమ్మల్ని డిమాండ్ చేసే శక్తి మాకు లేదు. కానీ ఓ విద్యావంతులారా, ఐఏఎస్లారా, ఐపీఎస్లారా, మీరు ఎంతో కష్టపడి సాధించిర్రు, మీ విధులు నిర్వహించిళ్ళు, మీరు రిటైర్ అయిపోయిళ్ళు. మళ్ళీ ఇప్పుడు మీరు కృష్ణారామ అనుకుంటూ రంభా ఊర్వశి కోసం ఎందుకు పాకులాడతారు? హల్లెలూయా, స్తోత్రం తండ్రి, ప్రభువా, దయగల దేవా అని ప్రార్థనలు చేసుకుంటూ పరలోకంలో ఆయన పాదం మీద కూర్చోవాలని ఎందుకు అనుకుంటారు? లేదా అల్లా చూపించిన ఆ పరలోకం పోవాలని ఎందుకు అనుకుంటారు? మీరు అధికారులైంది ఈ ప్రజలకు సివిల్ సర్వెంట్స్గా, ప్రజలకు సేవ చేసే సేవకులుగా అత్యున్నత రాజ్యాంగం ఇచ్చినటువంటి భారతదేశంలో అతి గొప్ప సేవా రంగానికి యూపీపీఎస్ ద్వారా సెలెక్ట్ అయ్యి మీరు విధులు నిర్వహించారు కదా. మీ జ్ఞానం ఎంత విలువైంది? ఒక ఐఆర్ఎస్ సారు భరత్ భూషణ్ సార్ 70 ఉంటాయా సార్? మీకు ఏజ్ 73 ఏళ్ళు. 73 ఏళ్ళ వయసు అయినా ఆయన హాయిగా మనమరాలతో లేదా తాను ఇంతకాలం సంపాదించిన లెక్కలు వేసుకుంటూ ఇంకేమేం చేస్తే రకరకాల కంపెనీలకు సలహాలు సూచనలు ఇస్తున్నావు, ఇంకా 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 డబ్బు సంపాదించుకుంటూ బతకొచ్చు కదా. కాబట్టి నేను అంటున్నాను, ఒకవేళ విద్యారంగం తప్పు చేస్తే రిటైర్ అయిపోయిన ఉపాధ్యాయుల బాధ్యతను ఎత్తుకోవాలి. న్యాయరంగం ఆ అంశాన్ని విస్మరిస్తే న్యాయరంగ నిపుణులుగా ఉన్నవాళ్ళు ఆ బాధ్యతను నిర్వహించాలి. మరీ ముఖ్యంగా పాలకులందరూ ఈ పని చేయాలి. చట్టాలపై అవగాహన కలిగించాల్సిన బాధ్యత వార్డు మెంబర్ నుంచి ప్రధానమంత్రి దాకా ఉన్నది. నువ్వు తెలివి తక్కువ వల్ల రాసుగా ఉండాలనుకుంటున్నావు అంటే నువ్వు క్రూరుడివి, నీచుడివి, మూర్ఖుడివి, దుర్మార్గుడివి. తెలివైన వాళ్ళకి నువ్వు రాజుగా, పాలకుడిగా ఉండాలి. విద్యావంతులు, జ్ఞానవంతులకి నువ్వు పాలకుడిగా ఉండాలి. అజ్ఞానంతో వాళ్ళని అలాగే ఉంచి నువ్వు కుట్రతో, కుతంత్రాలతో మందు బాటిలు వంచో, బిర్యానీ వంచో, ఓటు డబ్బులు పెట్టి కొనుక్కోనో, కులాల వారిగా వాళ్ళని ముడిపెట్టో, రకరకాల ఆశలు తాయిలారిచ్చో, లేకపోతే ఇంకేవో ఏవో భ్రమలు కల్పించి నువ్వు పాలకులుగా మారుతున్నారంటే మన పాలకులు ఎంత చక్కగా ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఏ దేశంలో పుట్టిన పౌరుడికైనా ఆ దేశ చరిత్ర తెలుసుకునే ప్రాథమిక కర్తవ్యం వాడికి ఉంది. అక్కడి చట్టాలను నేర్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. చట్టాలు తెలిసి, అక్కడి చారిత్రక వారసత్వం తెలిసి క్రమశిక్షణగా జీవించే ప్రజలు మాత్రమే ఆ దేశ సంపద. ఎవడైతే క్రమశిక్షణ లేనివాడు ఉంటాడో, చట్టాల మీద అవగాహన లేనివాడు ఉంటాడో, దేశం మీద ప్రేమ లేనివాడు ఉంటాడో, గౌరవం లేనివాడు ఉంటాడో, బాధ్యతలకి కర్తవ్యాలకి కట్టుబడని వాడు ఉంటాడో, వాడు చాలా ప్రమాదకరం. ఈరోజు ఒక ప్రమాదకరమైన సమాజాన్ని ఏర్పాటు చేస్తున్నారు. నేను 10th క్లాస్ ఉపవాచకంగా ఉన్న రామాయణం అనే పుస్తకాన్ని తీసేయమంటలేను. మీకు దండం పెడతారా పాలకుల్లారా? భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా పెట్టండిరా నాయన. దానివల్ల మీరు కొత్తగా న్యాయవాదులను ఎక్కువ రిక్రూట్మెంట్ చేయక్కర్లేదు, ఎక్కువ పోలీసు ఉద్యోగాలు ఇవ్వక్కర్లేదు, వాళ్ళకు జీతాలు పెట్టక్కర్లేదు, సీసీ కెమెరాలు పెట్టక్కర్లేదు. వీళ్ళందరినీ కంట్రోల్ చేయడం కోసం కోట్లు ఖర్చు పెట్టక్కర్లేదురా నాయన. ప్రజలకి జ్ఞానాన్ని అందించి, క్రమశిక్షణను అందించి, చట్టాలపై అవగాహన కలిగించండి. ఈ మధ్యవర్తి బ్రోకర్లు
ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినా, ఎంపీడీఓ ఆఫీస్కి పోయినా, కలెక్టర్ ఆఫీస్కి పోయినా, ఆర్డీఓ ఆఫీస్కి పోయినా, ఆఖరికి సెక్రటరేట్కి పోయినా మధ్యలో బోల్డంతమంది బ్రోకర్లు కనిపిస్తూ ఉంటారు. ఎవడైతే ఈ బుక్ను పర్ఫెక్ట్గా చదువుతాడో వాడికి పోలీసుల దగ్గరికి నేరుగా పోయే దమ్ము వస్తుంది. లేకపోతే నీ పాలకుడు ఆ ఎంపీటీసీనో జెడ్పీటీసీనో లేకపోతే మంచి మనసున్న ఒక మనిషినో పట్టుకొని పోవాల్సి వస్తుంది. లేకపోతే కోర్టు దగ్గరికి పోవాలంటే ఏదో ఒక లాయర్ను పట్టుకొని ఫీజు కట్టుకొని నువ్వు పోవాల్సి వస్తుంది. అదే రాజ్యాంగం నీకు పర్ఫెక్ట్గా చదవడం ఉంటే, దీనిపై అవగాహన ఉంటే, నీ బతుకులో పుట్టినప్పటి నుంచి సచ్చేదాకా, ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా ఏ ఏ హక్కులు ఎవరి చేత కాలరాయబడుతున్నాయో నీకు అవగాహన ఉంటుంది. వాళ్ళ మీద ఫైట్ ఎక్కడ చేయాలో, ఎలా చేయాలో ఈ రాజ్యాంగం ఏలు పెట్టి చూపిస్తుంది. అందుకే బాబాసాహెబ్ ఇట్లా సంకల రాజ్యాంగం పట్టుకొని, అరే మీరు ఒక్కటిగా ఉండండిరా, ఇగో ఈ రాజ్యాంగాన్ని నమ్ముకోండిరా, రాజ్యాంగ దారిలో పోండిరా అని చెప్పిండు. ఇందాక కృష్ణన్ అంటాడు, మరి మీరు ఏ పార్టీకో ఒకటి చెప్తలేరని. అయ్యా ఇప్పుడు ప్రజలారా, ఓటు రాజ్యాధికారం అనే అంశము ఇక్కడ మనం ఇతరులతో అన్నంత, వేదిక మీద ఉన్న అన్నంత ఈజీ కాదు. నువ్వు ఏ నాయకుడు అన్నగా, ఈరోజు ఇక్కడ అంతకుముందు బీజేపీ ఉందా? రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఉన్నారా లేదా? ఈటల రాజేందర్ గారు గెలిచారా లేదా? ఇక్కడ ఎంపీగా గెలిచాడా? లక్షలాది మంది ప్రజల చేత గెలిచాడా? మరి అంతకుముందు ఇక్కడ ఎంతమంది సర్పంచ్, ఎంపీ, జెడ్పీటీసీలు బీజేపీ వాళ్ళు ఉన్నారు? అంటే నేను ఈటల రాజేందర్ గారిని పొగడాలనో, బీజేపీని ఏదో అనాలనో, కాంగ్రెస్నో బీఎస్పీనో అనాలని కాదు. దయచేసి ఇందాక అన్న ఒక ప్రశ్న అడిగిండు, ఇంకో ప్రశ్న అడిగితే నేను చేయలేకపోదాం అనుకున్నా, కానీ ఆయన ఇంకో ప్రశ్న అడగాలి, అక్కడికే ఆపేసిండు. మీరు నిలబడ్డారా అన్నాడు, గెలిపించారా అన్నాడు. కానీ రాజకీయ చైతన్యము, రాజకీయ విప్లవం కంటే ముందు సాంస్కృతిక విప్లవం రావాలి కదా. సాంస్కృతిక విప్లవం రాకుండా రాజకీయ విప్లవం వస్తే, పెరియార్ రామస్వామి చెప్పాడు అప్పుడే, స్వాతంత్రం వచ్చిన రోజు నల్ల చొక్కా వేసుకొని, ఏమయ్యా స్వాతంత్రం వచ్చింది సంబరాలు చేసుకుంటే నువ్వు నల్ల చొక్కా ఎందుకు వేసుకున్నావు అంటే, జస్ట్ తెల్ల దొరల నుంచి అంటే వెండి సంఖ్యలు పోయి బంగారు సంఖ్యలు పడ్డాయి ఈరోజు అని చెప్పాడు ఆయన. ఆయన అన్నాడు. మరి మనందరము ఒక్కసారి ఆలోచించుదాము. ఒక్కసారి మనిషి నిర్మాణం కరెక్ట్గా జరిగితే, రాజ్యాంగబద్ధంగా జరిగితే, విలువల ప్రాతిపదికన ఒక వ్యక్తిత్వం ఏర్పడితే, క్రమశిక్షణ ఏర్పడితే, సమాజం పట్ల ప్రేమ ఏర్పడితే, చరిత్ర తెలుసుకుంటే, తనను తాను నిర్మించుకుంటే, తన కుటుంబాన్ని నిర్మించుకుంటే, తన పరిసరాలను నిర్మించుకుంటే, తాను స్వయం శక్తిగా తయారైతే, ఏది శాస్త్రము, ఏది అశాస్త్రము, ఏది జ్ఞానము, ఏది అజ్ఞానము, ఏది దోపిడీ, ఏది సమానత్వము, ఏది విలువలు, ఏది కుట్ర అనేది తెలిస్తే, ఒక ప్రత్యామ్నాయ సంస్కృతి వాడికి అలవాటైతే, నువ్వు వాడి కాళ్ళు మొక్కిన డబ్బుకు వాడి ఓటు అమ్ముకోడు, వాడి కింద గిలగిల కొట్టుకున్న వాడు పార్టీలు మారడు, సిద్ధాంతానికి కట్టుబడి ఉంటాడు, ఎక్కడ ఉన్న ప్రత్యామ్నాయ రాజకీయాలకు అండగా ఉంటాడు. ఈరోజు మా మూఢనమ్మకాల నిర్మూలన సంఘంలో ఉన్న ప్రతి సభ్యుడు, నాయకుడు, నేను ఓ పార్టీకి ఓటేయమంటే ఇవ్వడేయడు. ఎందుకంటే ప్రతి ఒక్కరు తెలివైన వాళ్ళే, ప్రతి ఒక్కరు ఆలోచించేటోళ్ళే. అక్కడ నిలబడ్డ వాళ్ళడు ఎవడు ప్రజలకు అందుబాటులో ఉంటాడు, ఎవడు నిజాయితీపరుడు, ఎవడు జ్ఞానవంతుడు, ఎవడు పార్టీ గెలిచాక జంప్ అవుతాడు, లేదా ఎవడు ఏ పార్టీ మారుతాడు, లేకపోతే ఎవడు ఏ కనువ కప్పుకుంటాడు, ఇవన్నీ తెలుసు. కాబట్టి అక్కడున్న పరిస్థితుల రీత్యా ప్రజలకు అందుబాటులో ఉండి నిత్యం పోరాటంలో ఉండేటువంటి మంచి మనిషికే ఓటేస్తారు వాళ్ళు. ఈ దేశంలో నిజంగానే ఇండిపెండెంట్లను ఎన్నుకునే రోజులు ఉన్నాయా? ఈ రాష్ట్రంలో ఒక్క అసెంబ్లీ స్థానమైన పార్టీలకు అతీతంగా విలువలతో ఉన్న వ్యక్తి, త్యాగంతో ఉన్న వ్యక్తి, జ్ఞానంతో ఉన్న వ్యక్తి, మంచి వ్యక్తిని గెలిపించుకున్నదా ఈ సమాజం? ఒక విశారదన్ గారిని గెలిపించుకున్నదా? ఒక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని గెలిపించుకున్నదా? ఒక కృష్ణమాది గారిని గెలిపించుకున్నదా? ఒక కత్తి పద్మారావు ఎస్సీ ఎస్టీ యాక్ట్ తీసుకొచ్చాడు కదా, పొన్నూరు నుంచి బాపట్ల నుంచి పోటీ చేశాడు, గెలిపించుకున్నదా? ఇక జరిగిన ముచ్చడు కాదే. ఫస్ట్ సాంస్కృతిక మార్పు వచ్చి ప్రజలు ఒక చైతన్యాన్ని అందిపుచ్చుకొని ఒక అత్యున్నత స్థాయికి వచ్చిన తర్వాత వాడిని ఎవడు కొనలేడు. ఇప్పుడు అమ్ముడు పోయే స్థాయిలో ప్రజలు ఉన్నారు కాబట్టి వాడు ఈజీగా కొంటున్నాడు. కొనలేని స్థాయికి మనం మన వాళ్ళ వ్యక్తిత్వాలని, సామాజిక చైతన్యాన్ని మనం ఈరోజు నిర్మిస్తున్నామా? ఆ పని జరగాలి కదా. అది జరగకుండానే పెద్ద బిల్డింగ్ కట్టినా రండి అంటే కింద పునాదులు లేవు, కూలిపోతుంది. ఎటువాలి? ఇప్పుడు పునాదులే లేవు కదా. ఆ రోజు కుల నిర్మూలన అనే పుస్తకం బాబాసాహెబ్ దీనికంటే ముందే రాసిండు 1936లో. మీలో ఎంతమందికి తెలుసు మన వాళ్ళందరూ గుడి లోపలికి వెళ్ళడానికి బాబాసాహెబ్ కారణమని, పెరియార్ రామస్వామి కారణమని? మీలో ఎంతమందికి తెలుసు?
గుడి లోపలికి మీరందరూ మన అందరం వెళ్ళడానికి కారణము జ్యోతిరావు పెరియార్ రామస్వామి మరియు బాబాసాహెబ్ అంబేద్కర్. తెలుసా? కాలారాం టెంపుల్ ముందు ధర్నా చేసి రోజుల తరబడి పోరాటం చేసి ఎన్ని ఆటంకాలున్నా వేలాది మంది అక్కడ చేరి రోజుల తరబడి చేస్తే ఆ గుడిని మూసేసుకున్నారు మిత్రులారా. చాలా రోజులు మూసేసుకున్నారు. ఆఖరికి శ్రీరామనవమి వస్తుంది, తలువాలు పడాలి అని బాబాసాహెబ్ దగ్గరికి వస్తే మేము మొక్కుతా అంటున్నాం దేవుణ్ణి, మేము మోస్తా అంటున్నాం దేవుణ్ణి, మేము పూజిస్తా అంటున్నాం దేవుణ్ణి అంటే నో 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 మీరు తక్కువ జాతి వారు, మీరు ఈ నుంచి వెళ్ళిపోవాలన్నారు. అయినా ఆ చివరికి మీరు గుడిలోకి రాకండి, కానీ ఆ పల్లకిని మోసే హక్కు మీకు ఇస్తాం, మీ దానిలో గట్టిగుణంలో ఒక 20 మందిని పంచుకోండి అంటే 20 మందిని పంపిస్తే టకా 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 అందరు వచ్చి కద్రేకర్ పేరు వినబడిందా? కద్రేకర్ అనే ఒక వ్యక్తిని అందరూ 20 మందిని పొల్లు కొట్టిరు. కద్రేకర్ అనే వ్యక్తి శ్రీరామనవమి రోజు చచ్చిపోయిండు. అంబేద్కర్ అనుచరుని చంపేసి ఆ రోజు ఆయన చావు మీద ఈరోజు మనందరికీ ఆ గుడిలోకి వెళ్ళే అవకాశం వచ్చింది. కాలారాం టెంపుల్ గురించి బాబాసాహెబ్ మాట్లాడితే 1925లోనే కేరళలో వైకోమ్ అనే ఒక శివాలయం ముందు కుక్కలు వెళ్ళొచ్చు, పందులు వెళ్ళొచ్చు, జంతువులు వెళ్ళొచ్చు, కానీ బీసీలు ఎస్సీలు వెళ్ళకూడదు. అక్కడ వెళ్ళడం కోసం ఒక పోరాటం జరిగితే దేవుణ్ణే నమ్మని పెరియార్ రామస్వామి నాయకత్వం వహించి ఈ గుడి ముందు అందరూ వెళ్ళొచ్చు అన్నాడు. అప్పుడు ఆయన చచ్చిపోవాలని ట్రావెన్కోర్ సంస్థానపు మహారాణి యజ్ఞం చేపించింది. 116 మంది పూజారులు ఆ పెరియారు సావాలయ నమః ఓం క్రీం వాడు సావాలే, బ్రీం బ్రీం అతను సావాలని పాపం 5-6 రోజులు వాళ్ళు చేస్తే ఆ రాజు చచ్చిపోయిండు. ఎవరు చచ్చిపోయిండు? రాజు చచ్చిపోయి ఆ రాణి ఇదేవులొల్లి గాంధీతో పెరియార్కు దోస్తాను ఉన్నది, గాంధీతో మాట్లాడిచ్చండి, ఆ పెరియార్ని ఒప్పియాడంటే ఆ పెరియార్ని గాంధీ తాత ఏమని అడిగాడంటే ఈరోజు గుడి ముందు నుంచి బీసీలను ఎస్సీలను పోనిస్తే రేపు గుడి లోపలికి పోతా అంటారు, మరి నువ్వు గుడి లోపలికి పోతా అనకుండా ఆపుతానంటే నేను ఆ రాణితో మాట్లాడి గుడి ముంగటికి వెళ్ళిపోయే పర్మిషన్ ఇప్పిస్తా అని గాంధీ తాత అంటాడు. అప్పుడు పెరియార్ ఏమంటాడో తెలుసా? మీరు లోపలికి వెళ్ళొచ్చు, పూజలు కూడా చేయొచ్చు అని చెప్తాడు. కాబట్టి ప్రజలారా, మనమందరం మనకు నచ్చిన దైవాన్ని మొక్కుకుందాం, అది తప్పు కాదు, కానీ మూఢనమ్మకాలను నమ్మకుండా ఉందాం. సరే, అది పక్కన పెడదాం. కాబట్టి ప్రజలారా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గుడి లోపలి వెళ్ళే హక్కును కల్పించారు, పెరియార్ రామస్వామి పూజ చేసే హక్కును కల్పించారు. మరి భారత రాజ్యాంగం మనకు స్వేచ్ఛను సమానత్వాన్ని ఇచ్చింది. ఈ స్వేచ్ఛను సమానత్వాన్ని మనం అందరం పొంది పక్క వాళ్ళ స్వేచ్ఛను హరించొద్దు, శాంతి భద్రతలు దెబ్బతీయొద్దు, మనుషుల మధ్య ఉద్రేకాలను రేకెత్తించవద్దు. మరి కాపాడుకుందామా భారత రాజ్యాంగాన్ని? అన్ని మతాలను గౌరవిస్తూనే, అన్ని దేవుళ్ళని పూజిస్తూనే మూఢనమ్మకాలను వదిలిపెడదాం. ఈరోజు మా తమ్ముడు హనుమాన్ మాల వేసుకుంటాడు, మా చిన్నాన్న అయ్యప్ప మాల వేసుకుంటాడు, మా అమ్మ సమ్మక్క సారక్కకు ఉపవాసం ఉంటుంది. కానీ నాకు వాళ్ళు అడ్డమయ్యారా? కానే కాదు. నేను బాబాసాహెబ్ గురించి చెప్తూ చరిత్ర చెప్పినప్పుడు నన్ను తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళు ఇతను దేవుళ్ళను ఇబ్బంది పెడుతున్నాడు, అవమానిస్తున్నాను. నేను మీకు దండం పెట్టి చెప్తున్నా, నాకే దేవుడితో గొడవ లేదు. ఎందుకంటే నేను 10 డిగ్రీలు చేసిన, నాకు 2 మగపిల్లలు పుట్టారు, 2 ఆడపిల్లల్ని పెంచి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేసిన, ఇంకో 2 ఆడపిల్లల్ని దత్తత తీసుకున్నా. నేను మూఢనమ్మకాలు అనే అంశం మీదనే PhD చేసిన. ఎక్కడైనా ఎవరైనా నాతో చర్చకు రావచ్చు. నేను ఎక్కడ ఏ మతాన్ని దేవుణ్ణి అవమానించలేదు. నేను పద్మశాలిగా పుట్టడం తప్ప, మా తాత రామాలయం కట్టడం తప్ప, ఆయన పూజారిగా ఉండడం తప్ప. ఒకడు అంటాడు, ఒరే నువ్వు క్రైస్తవుడు, ఒరే నాయన మీ దండం పెడతాడు ఆయన. నా ఊరిలో ఒక్క క్రైస్తవుడు లేడు, ఒక్క ముస్లిం లేడు. ప్రామిస్, మీరు కన్నూరు, కమలాపూరు, హన్మకొండ వెతికి చూడండి, మా ఊర్లో అన్య మతస్థులు లేరు. కాబట్టి అన్ని మతాల వారు వాళ్ళ మతాలలో ఉన్న మూఢనమ్మకాలు విడిచిపెట్టాలి. అలాగే ప్రభుత్వం వెంటనే 10వ తరగతి అయిపోయినాక 10th మెమో ఇస్తారు కదా, 10th మెమోతో పాటుగా ఒరే నువ్వు ఈ దేశ పౌరుడివి, ఇగో ఈ రాజ్యాంగం ప్రకారంగా జీవించాలి అని ఈ పుస్తకాన్ని కూడా గిఫ్ట్గా ఇవ్వాలా ఇవ్వద్దా? ప్రతి ఇంటికి ఈ పుస్తకాన్ని రేషన్ బియ్యం ఇచ్చినట్టుగా ముస్లిం మన అన్ని మతాల వాళ్ళకి ఆయా దేవాలయాలకి మక్కాకు వెళ్ళడానికి డబ్బులు ఇస్తారు తెలుసా? జెరూసలేం వెళ్ళడానికి డబ్బులు ఇస్తారు తెలుసా? ఇస్తారా అయ్యారా?
మరి ఈ పుస్తకాల కోసం ప్రభుత్వం డబ్బులు కేటాయించాలని, భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా పెట్టాలని, ప్రతి విద్యార్థికి బాల్య దశలోనే సమగ్రమైన అవగాహన కలిగించాలని, ప్రజలందరూ కూడా రాజ్యాంగాన్ని తప్పకుండా చదవాలని, రోజు మీ మత ఆయా గుడి చర్చి మసీదుల మీద మైకులు పెడతారు కదా, మనం ఈ బాబాసాహెబ్ మీద మైకు పెట్టి రాజ్యాంగ పాఠ్యాంశాలని బోధించాలి. ఓకేనా మిత్రులారా? బోధించాలా వద్దా? బోధించాలా వద్దా? ఇగో గౌరవ మోడీ గారు భారత రాజ్యాంగం గురించి ఏమన్నారో తెలుసా? ఇగో ఇక్కడ రాసి ఉంది. నేను ఒక సామాన్య కుటుంబంలో పుట్టి చాయివాలాగా జీవించిన నేను ప్రధానమంత్రిని కావడానికి కారణము కేవలం భారత రాజ్యాంగం మాత్రమే అని అన్నాడు. మీ చేతిలో ఎవరెవరి దగ్గర ఉంది ఈ పుస్తకం? చూపియండి ఒకసారి. ఆ పుస్తకంలో చివరి నుంచి 2వ పేజీకి రండి. కనిపిస్తుందా ఇక్కడ? రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి కింద ఉన్నది. ఉన్నదా లేదా? ఉందా లేదా? కాబట్టి ఆయా మతాల వాళ్ళకి వాళ్ళ మత గ్రంథం గొప్పది, కానీ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కడికి భారత రాజ్యాంగం గొప్పది. మరి దీన్ని కాపాడుకుందామా? కాపాడుకుందామా? ఐకమత్యంగా జీవించుదామా? జీవించుదామా? జీవించాలని కోరుతూ ఇంకా చాలా టాపిక్స్ పెట్టారు పెద్దలు. ప్రతి ఇంట్లో రాజ్యాంగం ఉండాలని, మీ పుట్టినరోజులు, మీ పెళ్లి రోజులు, మీ గృహప్రవేశాలు జరిగినప్పుడు ఈ పుస్తకాలు కోకొల్లలుగా కొని మీ బంధుమిత్రులకి మీరు గిన్నెలు, గిలాసాలు, హాట్ బాక్సులు, వాటర్ బాటిల్ కాకుండా రాజ్యాంగాలు గిఫ్ట్గా ఇస్తే అందరి ఇళ్ళలోకి ఈ పుస్తకాలు చేరిపోతాయి. ఒకవైపు ప్రభుత్వం అందరికీ పంచాలని కోరుకుందాము, మనం కూడా మన కుటుంబంలో జరిగే ఆనంద క్షణాల్లో అందరికీ రాజ్యాంగాలని గిఫ్టులుగా ఇద్దాము. అలాగే ఉచిత విద్య అన్నారు. నాకు ఇది కొంచెం తప్పుగా అనుకోవద్దు. ఉచిత విద్య ఆల్రెడీ ఉన్నది. ఈరోజు నాకు 4 పిల్లలని చెప్పాను, 2 పెళ్ళిళ్ళు చేశాను. నా 4 పిల్లలు ప్రభుత్వ విద్యా సంస్థలో ఉచితంగా చదువుకుంటాను. 10th క్లాస్ అయిపోయిన నా కూతురు, నా కొడుకుని ప్రైవేట్ కాలేజీ వాళ్ళు ఇక్కడ నుంచి ఫోన్లు వచ్చినాయి, ఒక సంవత్సరానికి 2.5 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలని. నాకు రాజ్యాంగం ఉచితంగా చదువుకునే హక్కు ఉందని చెప్పి నా 2 10th అయిపోయిన పిల్లల్ని గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదివిపిస్తున్నాను. ఇంకా ఏం కావాలి? ఉచిత విద్య ఉంది, కానీ ప్రైవేట్ విద్యకి ఎక్కువ అవకాశాలు ఇవ్వడం వల్ల, వాళ్ళకు స్కాలర్షిప్లు ఇవ్వడం వల్ల, అదే స్కాలర్షిప్ పైసలు పెడితే సొంతంగా అనేక కాలేజీలు పెట్టొచ్చు, కానీ కాలేజీలు పెట్టకుండా ఈరోజు ప్రైవేట్ వాళ్ళకి తోడుగా నిలబడుతున్నారు. అది సరైంది కాదని కోరుతున్నాను. అలాగే ఉచిత వైద్యం, ఉచిత వైద్యం కాదే, అసలు రోగం రాకుండా ఏం చేద్దాం? రోగం వచ్చినాక వైద్యం గురించి మాట్లాడతారు, అవునా? కాబట్టి రోగం రాకుండా బతుకుదామా వద్దా? బతకాలా వద్దా? కాబట్టి ప్రభుత్వ హాస్పిటల్స్ ఉన్నాయి, వాటిని మనం కాపాడుకోవాలి, అక్కడ చికిత్స చేయించుకోవాలి, వైద్యులని మనము సేవలు ఉపయోగించుకోవాలి. ఎక్కడైతే ఏ హాస్పిటల్లో అయితే సిబ్బంది లేరో, ఇసొంటలు ఇప్పుడు అన్న కాంగ్రెసే కదా, ఈ అన్నకు పలానా హాస్పిటల్లో ఈ స్కానింగ్, ఎక్స్రే ఇది లేదని చెప్పి ఇవ్వాలనా వద్దా? కాబట్టి మనం చాలా విషయాలు పోరాడితేనే వస్తాయా రాదా? అలాగే ప్రైవేటు రంగాల్లో రిజర్వేషన్, ఇది చాలా పెద్ద అంశము. దీని మీద మన ఢిల్లీలో రామ్లీలా మైదానంలో జరిగిన పోరాటానికి మద్దతుగా మేము కూడా వెళ్ళాము. ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ లేకపోవడం వల్ల ఒక రెడ్ అన్న కంపెనీ పెట్టుకుంటాడు, ఆయన పైసలు ఆయన ఇష్టం, ఒక రెడ్ అయినా పెట్టుకుంటాడు. మరి దానికి ఉద్యోగం ఎవరికి ఇచ్చుకుంటాడు? మరి నీకు ఇవ్వాలనా? ఆయన వాళ్ళకే ఇచ్చుకుంటాడు కదా. ఇచ్చుకుంటాడా? ఇచ్చుకోడా? క్యాషియర్ ఎవరిని పెట్టుకుంటాడు? వాళ్ళనే పెట్టుకుంటాడు. కాబట్టి కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చుకుంటాడు? సబ్ కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చుకుంటాడు? మరి మనమందరము డబ్బు సంపాదించి పెట్టుబడిగా పెట్టి కోఆపరేటివ్ సిస్టంలో ఆర్థిక శక్తులుగా ఎందుకు ఎదగటం లేదు? మహాత్మా జ్యోతిరావు పూలే సంఘ సంస్కరణ చేసేటప్పుడు మా ఆడవాళ్ళు కుటీర పరిశ్రమలు పెట్టాలని, మీరు చిన్న చిన్న పరిశ్రమలతో కోఆపరేటివ్ సొసైటీలు పెట్టాలని వాళ్ళు ఆ రోజే సూచించారు. ఈ రాజ్యాంగంలో మన అందరం బిజినెస్ చేయాలని, ఆర్థికంగా కూడా సమాన హక్కు అవకాశాలు కలిగి ఉండాలని చెప్పింది. మరి అది పొందకుండా ఇంకా మీరు ఇయ్యాలి అని ఎక్కువ మంది మనమే ఉన్నాం. కాంచరామని చెప్పిండు కదా, ఓటు హమారా సీటు తుమారా నహీ చెలేగా. ఓటు మాది, సీటు మీద చెల్లదని అన్నాడు కదా.
మరి ఇక్కడ ఎక్కువ మంది మనమే ఉన్నాం కాబట్టి మనమందరం కోఆపరేటివ్ సొసైటీల వైపు ముందుకు సాగాలి. దానికోసం ప్రభుత్వాలు అంగీకరించేలాగా ఐక్యంగా ఉద్యమించాలి. జనబలాన్ని ప్రదర్శిస్తే ప్రతి వ్యక్తి తల వంచుతాడు. నిజమా కాదా? నిజమా కాదా? కాబట్టి జనాన్ని అందించాలని కోరుతూ క్రిమి లేయర్ను వర్తింపజేయాలి. నిజమే, మా భార్య గవర్నమెంట్ టీచరు, నెలకు ₹1,00,000 పైన జీతం, మాకు రేషన్ కార్డు లేదు, నేనే తీసుకోలేదు. నేను ఒక సైకాలజీ డాక్టర్ 20 ఏళ్ళుగా, నాకో నెలకో 1,00,000 2 లక్షలు వస్తాయి. మా పిల్లలకి రిజర్వేషన్ ఎందుకు? అవసరం లేదు కదా? ఉందా? ఉందా? లేదు కదా? కాబట్టి ధనవంతులు, సంపన్నులు, ఆల్రెడీ ఫలాలు పొందిన వాళ్ళు స్వచ్ఛందంగానే పక్కకు తొలగాలి. అలాగే ఇప్పుడు నా పిల్లలు వీటి మీద ఆధారపడడం కాకుండా మాకున్న జ్ఞానాన్ని, మాకున్న సంపదని, లేదా మాకున్నటువంటి దాన్ని బట్టి తాను ఇంకో లెవెల్కి వెళ్ళే దిశగా మా పిల్లలు ఆలోచించాలి. కాబట్టి క్రిమి లేయరులో ఉన్న ఏమైనా లొసుగులు ఉంటే పరిశీలించి దాన్ని అమలు చేయాలి. అది మంచి డిమాండ్ అని కోరుతూ చివరగా ప్రతి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు, ప్రతి మండల ఆఫీసుల ముందు అంబేద్కర్ విగ్రహాలు పెట్టాలన్నారు. ఇది అంటే కాదు, ఊళ్ళల్లో ఐక్యత లేదే. ఓ అన్న పెడతాడు, ముసుగు తీయలే, పెట్టిన విగ్రహాలే ముసుగు తీయలే, ఎవడు బాధ్యత వహించాలి? దీనికి మా మాల వాళ్ళ ముఖ్య అతిథి రావాలని ఒకరు, మా మాదిగ వాళ్ళ ముఖ్య అతిథి రావాలని ఒకరు, ఇది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పెట్టిందని ఒకరు టీడీపీ పార్టీ పెట్టిందని ఒకరు. ఇలా పార్టీల మధ్య ఐక్యత లేక పెట్టిన విగ్రహాల ముసుగులే అట్లే ఉన్నాయా లేవా? ఉన్నాయి కదా. ఫస్ట్ ఉన్న వాటిని ఆ గుడ్డలు తీయడం కోసం ఏం చేద్దామో ఆలోచించుదాం. ప్రతి ఆఫీస్ ముందు ప్రజలందరూ చైతన్యమైతే వాళ్ళంతటి వాళ్ళే ఆ విగ్రహాలను పెట్టుకుంటారు. మరి మీ ఇంట్లో ఆయన ఫోటో పెట్టుకోవడానికి ఎవరు అడ్డం వచ్చిర్రు? ఇప్పుడు ఒక ఊర్లో బీసీలు సెంటర్లో అంబేద్కర్ విగ్రహం పెడతా అంటే బీసీలు అడ్డం వచ్చింది. పాపం ఎస్సీలు గొడవ పడ్డారు. ఆ తర్వాత అధికారులు వచ్చి ఏది పెట్టకండి అన్నారు. అది అట్నే ఉన్నది. మరి అట్లా కాకుండా నీ ఇంట్లోకి బాబాసాహెబ్ విగ్రహం తెచ్చుకో, చిన్నది, నీ ఇంట్లోకి బాబాసాహెబ్ ఫోటో తెచ్చుకో. ఎవరు అడ్డుకోరు కదా? అడ్డుకుంటారా? కాబట్టి ఆ విగ్రహాలు క్రమక్రమంగా ఆయన గొప్పతనం తెలిసినాడు ప్రతి ఒక్కరూ పెట్టుకుంటారని తెలియజేస్తూ, మంచి న్యాయమైన డిమాండ్లతో వీళ్ళు 50 ఏళ్ళ పైబడినటువంటి మహంకాళి భిక్షు అన్న, కృష్ణన్న చాలామంది బాగా కష్టపడ్డారు. చాలా చాలా సంతోషం. ఎక్కువ మంది రాలేదని మీరు నిరాశపడక్కర్లేదు. ఈ గడ్డ మీద, ఈ నడి గడ్డ మీద టెంట్ వేసుకొని బాబాసాహెబ్ గొంతు వినిపించే ఒక అవకాశం వచ్చింది చూసారా? ఇదే మీ నిజమైన విజయము. ఈరోజు ఒక చర్చిలో ఆదివారం కదా, ఒక చిన్న చర్చికి వచ్చినంత జనం ఇక్కడికి రాలే. మరి అక్కడికి ఎందుకు పోయారో ఆలోచించు. నిజమా కాదా? నేను వాళ్ళకి చర్చిని వ్యతిరేకిస్తాను. మళ్ళీ వాళ్ళు చర్చలతో పెద్దలు వెళ్ళిన, నేను అన్ని మతాలకు దండం నాయన. మీకు జై శ్రీరామ్ 2 సార్లు అంటున్నా, జై హనుమాన్ 2 సార్లు అంటున్నా. అలాగే మీ అలాగే థ్యాంక్ యూ. మీ అల్లా దేవునికో దండం, మీ యేసయ్యకో దండం, మీ రాముడికో దండం. మనందరం ఆగుబై మనందరం లోపాలేమున్నా గుర్తించుదాం. ఓకేనా? గుర్తించుదామా? కానీ రాజ్యాంగం బాటలో నడుద్దామా వద్దా? కలిసిమెలిసి ఉంటూనే లోటుపాట్లుంటే సరి చేసుకొని ముందుకు సాగాలని సందర్భంగా కోరుతూ, మరి ఈ కార్యక్రమానికి వక్తగా ఆహ్వానించిన విక్షం గారికి అందరికీ జై భీమ్, మనిషి వర్ధిల్లాలి. థ్యాంక్ యూ. అన్నగారికి ధన్యవాదాలు. మిత్రులారా, ముందు రోజు పాడేరు గిరిజన ఆదివాసీ చెలో పిలుపుకు మద్దతుగా వెళ్ళి రాత్రంతా ప్రయాణించి నేను అనుకున్న సమయానికే బాలాజీనగర్ జవహర్ కాలనీ మేడ్చల్కు చేరుకున్నాను, కాప్రా మండలం. కానీ నేను 12 గంటలకు వచ్చినా కూడా ఎవరు లేకపోవడంతో దగ్గరలో ఉన్న మన నాయకుల ఇంటికి గృహ సందర్శన చేసి తర్వాత మళ్ళీ కార్యక్రమానికి రావడం జరిగింది.
లెమన్ టీ తాగుతారా అన్న? లెమన్ టీ చాయ్ కావాలా? ఏమంత సార్ కాలుష్యం తర్వాత బువ్వ కూడా తింటాం కదా అక్కడ ఆడ తినకపోతే అక్కడ హోటల్ పోయి తింటాం, లేకపోతే ఇక్కడ ఈయన వాడి బొమ్మను అడుగుదాం, బొమ్మ ఉన్నదా ఎవరికైనా చెప్పుకోవాలని అక్కడ ఏమన్నా మన అమ్మ ఎక్కడ ఉన్నారు? నువ్వు ఏం క్లాస్ చదువుతున్నావు? అమ్మ ఎక్కడ ఉన్నారు? కూర్చో కూర్చో, వస్తున్నాను అన్న. ఇక్కడ అన్నాలు తీసుకొచ్చిండు అన్న, వస్తున్నాను. బొమ్మలో ఉన్నావు అంటే అమ్మ ఇట్లా అక్కడికి బయట వాళ్ళ మధ్యలో ఉండిపోయి అన్న ఇక్కడ వచ్చారు. అమ్మ కూడా పెద్ద పాప అక్కడే ఉంది, తీరు వచ్చింది పాప. అచ్చం అయిపోయిందా? ఇంకా మిత్రులారా, ఈరోజు మేడ్చల్ జిల్లాలో జవహర్ కాలనీ దగ్గరలో ఉన్నటువంటి చెల్లెలు స్వప్న మరియు మా నాయకుడు బాలు వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. వాళ్ళ అబ్బాయి గౌతమ్ 7th క్లాస్. ఈరోజు రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి భారత రాజ్యాంగాల పంపిణీ మరియు రాజ్యాంగంపై అవగాహన కార్యక్రమానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. ఈ సందర్భంగా వీళ్ళు అనేక కార్యక్రమాల్లో కుటుంబ సమేతంగా పాల్గొంటూ మన ఉద్యమ కుటుంబంగా ఉన్నారు. బుద్ధుడు, పూలే, పెరియార్, అంబేద్కర్ చూపుల దారిలో నడుస్తున్నటువంటి స్వప్న చెల్లెలకి, బాలుకి ప్రత్యేక అభినందనలు. జై భీమ్. జై భీమ్. జై మంచి ప్లేస్ దొరుకుతుంది కదా. గౌతమ్ సపరేట్ గారికి స్వాగతం, సుస్వాగతం. నరేష్ అన్న గారు అన్నగారు ప్లీజ్ వెల్కమ్. ఒక్కొక్క తర్వాత మురళన్న బాబు కుదరనమ్మా, ఒక దండ అడియండి. నరేష్ అన్న ఒక దండ అడియండి. పైకి ఎక్కడ కూడా జై భీమ్. కొనసాగిద్దాం కొనసాగిద్దాం, కాపాడుకుందాం కాపాడుకుందాం. బుద్ధుడు, పూలే, పెరియార్, అంబేద్కర్ ఆలోచన విధానాన్ని జై భీమ్. జై భీమ్. జై భీమ్. అది శాల్వా కాకుండా చేనేత టవల్స్. జై భీమ్. జై భీమ్. జ్ఞానం వర్ధిల్లాలి. జై భీమ్. జ్ఞానం వర్ధిల్లాలి. మహనీయుల ఆలోచనలు వర్ధిల్లాలి. జిల్లా అధ్యక్షుడు భూమి గారి చంద్రశేఖరు, అలాగే రాష్ట్ర అధ్యక్షుడు నీలకంఠము, ఉపాధ్యక్షుడు కొలుమూరు రాజు, అలాగే కార్యదర్శి లక్ష్మణం, అలాగే ముఖ్య నాయకులు ప్రచార కార్యదర్శి అందరూ. జై భీమ్. లాంగ్ లివ్ భరత్ భూషణ్ సార్. లాంగ్ లివ్ చంద్రకుమార్ సార్. కొనసాగిస్తాం వీరి ఆశయాలని. వర్ధిల్లాలి మీ ఆలోచనలు. జై భీమ్. జై హింద్ సార్. నాకు నమ్మకం లేదు. సిట్టింగ్ జడ్జి ఎంతో బిజీగా ఉంటాడు, మన కాజు గురించి వస్తాడా? అరే వచ్చిన తర్వాత దానిలో పాల్గొన్న తర్వాత ఆయన మాటలు అవుతాయి. నాకు అనిపించింది బిఎస్ఏ స్వామి తర్వాత ఇద్దరు జ్యుడిషియరీ నుంచి చాకులు అటోళ్ళు మన వాదన వినిపించడానికి
దొరికిన మహానుభావులు. వారి సమక్షంలో మేము ఉంటాం. ఎంతో జన్మగా మేము చేసుకున్న పుణ్యమని అనిపిస్తుంది. ఈ సారు ఎంత మా బీసీల గురించి, బడుగుల గురించి వీళ్ళు నిరంతరం శ్రమ చేసేవాళ్ళు. మనీ ఈజ్ నాట్ ఏ మ్యాటర్ టు అస్, బట్ ఇంత వచ్చినందుకు వారందరికి కూడా పాదాభివందనాలు చేస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. రైట్, థ్యాంక్ యూ సార్. ప్రసాదాలు కాదు పుస్తకాలు కావాలి, ప్రసాదాలు కాదు పుస్తకాలు కావాలి, మత గ్రంథాలు కాదు రాజ్యాంగం కావాలి, మత గ్రంథాలు కాదు రాజ్యాంగం కావాలి, మూఢనమ్మకాలు కాదు విజ్ఞానం కావాలి, మూఢనమ్మకాలు కాదు విజ్ఞానం కావాలి. బాబాసాహెబ్ ఆలోచన వర్ధిల్లాలి, వర్ధిల్లాలి వర్ధిల్లాలి బుద్ధుడి ఆలోచనలు వర్ధిల్లాలి, వర్ధిల్లాలి వర్ధిల్లాలి, మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచనలు వర్ధిల్లాలి, వర్ధిల్లాలి వర్ధిల్లాలి, సావిత్రిబాయి పూలే ఆలోచనలు వర్ధిల్లాలి. వర్ధిల్లాలి వర్ధిల్లాలి. జై భీమ్, జై భీమ్, జై జై భీమ్, జై ఇన్సాన్. మళ్ళీ మీరు ఏదో పదవికి ఆశపడి దేనికి ఆశపడి ఎప్పుడు మీరు ఇక్కడ ఉండకూడదన్నా. దయచేసి మీరు ఎప్పుడు ఇక్కడ ఉండాలి. నమ్ముతున్నా ఇప్పుడు కాదు, టైం వస్తే మీరు కూడా మాట్లాడదు. డబ్బు పరంగా ఈ పరంగా ఉండకూడదు. మిమ్మల్ని జై భీమ్, జై ఇన్సాన్. ఆ చెయ్యి పలక తలకాయ కనిపించలేవు. జై భీమ్, జై ఇన్సాన్. MNS జిందాబాద్, జిందాబాద్. నిర్మూలిద్దాం మూఢనమ్మకాలని. సిద్దిపేట జిల్లా అధ్యక్షులుగా తెలంగాణ ఫ్రీడమ్ ఫైటరు కానిస్టేబుల్ శ్రీనివాస్ గారు జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. జిల్లా అధ్యక్షులుగా కానిస్టేబుల్ ఉన్నారు. రాష్ట్ర సలహాదారులుగా మాజీ డీజీపీ బహుశా మీ పోస్ట్ కంటే డీజీపీ పెద్దవాడే, చాలా పెద్దవాడే కదా, ఆయనే ఉన్నారు. కాబట్టి ప్రజలకి కొంచెం తప్పుగా అవగాహనతో ఉన్నారనే భావన మాకు వచ్చింది. మేము పూర్తిగా రాజ్యాంగాన్ని గౌరవిస్తూ రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్, చట్టబద్ధంగా రిజిస్టర్ అయిన ఆర్గనైజేషన్, అలాగే అన్ని జిల్లాల్లో పోలీసు వారు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగులు ఇందులో నాయకులుగా ఉన్నారు. సభ్యులుగా కాదు, నాయకులుగా. మా భార్య కూడా ఒక ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. సో ఏమైనా కోడ్ ఆఫ్ కండక్టో లేదా చట్ట విరుద్ధమో రాజ్యాంగ విరుద్ధమో నేర ప్రవృత్తి కార్యక్రమాలకైతే మాకు స్థానం ఉండదు. ఓకేనా? ఎప్పుడో కొంతమంది పనికిమాలిన వాళ్ళు పని కట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తే పోలీసు వాళ్ళందరూ మాపై కేసులు పెట్టి జైల్లో పెట్టి ఇది చేసినంత మాత్రాన పోలీసు వారు మాకెప్పుడూ వ్యతిరేకులు కారు. మేము యూనిఫామ్ లేని పోలీసులం. మీకు జీతం ఇస్తారు ప్రజలు, మేము జీతం తీసుకోకుండా మీ పనే మేము చేస్తున్నాం. సమాజంలో మూఢనమ్మకాలు పోవాలని మీరు చేయాల్సిన పని మేము చేస్తున్నాం. అలాగే టీచర్లు ఉంటారు కదా, వాళ్ళు స్కూల్కు టీచర్లు, మేము సమాజానికి టీచర్లు. వాళ్ళకు 1వ తారీఖు జీతం వస్తుంది, కానీ మాకు 1వ తారీఖు ఎన్ని డబ్బులు మిగులుతాయో పెట్టుకొని మేము మా ప్రతి ఆదివారం ఒక్కో మీటింగ్కి వెళ్ళి ప్రజలందరికీ బోధించే ఉపాధ్యాయులం. డాక్టర్లు ప్రైవేటు దుకాన్లు పెట్టుకొని వైద్యం పైసలు సంపాదిస్తారేమో, గవర్నమెంట్ హాస్పిటల్లో ఉచిత వైద్యం ఇస్తారేమో, కానీ మేము వైద్యులం, సోషల్ డాక్టర్స్ మేము. కాబట్టి వైద్యులు చేసే పని చేస్తున్నాము, ఉపాధ్యాయులు చేసే పని చేస్తున్నాము, పోలీసులు చేసే పని చేస్తున్నాము. అలాగే బుద్ధుడు, పూలే, పెరియార్, అంబేద్కర్లు ఈ సమాజాన్ని చైతన్యపరిచే ఒక దారి వేశారు. ఆ దారిలో నడిచే సైనికులం మేము. మాలో శాస్త్రవేత్తలు ఉంటారు, ఇంజనీర్లు ఉంటారు, ఒక ఆటో డ్రైవరు మా ఉపాధ్యక్షులుగా ఉంటారు మా రాష్ట్రానికి. ఒక రోజు అడ్డా కూలి మీద ఉండి కూలి పని చేసే వ్యక్తి మాకు ప్రచార కార్యదర్శిగా ఉంటాడు. ఒక PhD స్కాలరు ఈ హైదరాబాదు జిల్లా అధ్యక్షుడిగా ఉంటాడు.
ఒక బస్ స్టాండ్లో గ్యాస్ ఏజెన్సీలో పనిచేసే ఆయన జిల్లా అధ్యక్షులుగా ఉంటారు. ఇలా మా సంఘంలో అన్ని వర్గాలు ఉంటాయి. ఇక్కడ నల్ల చొక్కా వేసుకోగానే మేము సమానం అయిపోతాం. నాకు 10 డిగ్రీలు అని నేను పిహెచ్డి చేశాను. అన్న కేవలం ఐటీఐ చేసి ఇంటర్ డిగ్రీ చేసి ఓపెన్ డిగ్రీ చేసిండు. మేమిద్దరం వీడికి రాగానే సమానం. ఓకేనా? అయితే అన్న ఇతరులను పిలిచినప్పుడు ఆయా ప్రజా సంఘాల నాయకులు నరేష్ వస్తే ఏమైనా గొడవ అయిద్దేమో అని అన్నారు. అది వాళ్ళ చైతన్య లోపం అంతే, వాళ్ళ అమాయకత్వం, మూర్ఖత్వం అనను, అమాయకత్వం. ఒక 31 సంవత్సరాలుగా ప్రజల్ని చైతన్యం చేసే పనిలో ఉన్న వ్యక్తిని నేను. మరి 25 సంవత్సరాల పాటు ఏ చిన్న కేసు లేకుండా, ఏ గొడవ లేకుండా, ఎవరిని బాధ పెట్టకుండా 4600 మీటింగులు ఎట్లా చెప్పినా, 100 జిల్లాలు 9 రాష్ట్రాలు ఎట్లా ప్రయాణించినా, నేను నేరం చేసేవాడిని అయితే, రెచ్చగొట్టేవాడిని అయితే, ప్రజల్ని బాధ పెట్టే వ్యక్తిని అయితే, లేదా ఏదో పిచ్చి మాటలు మాట్లాడి హైలైట్ కావాలనుకునే వ్యక్తిని అయితే 25 సంవత్సరాలుగా సమాజంలో ఎలా ఉంటాను? 4600 సమావేశాలు ఎలా పూర్తి చేస్తాను? కేవలం బాబాసాహెబ్ దారిలో ఒక బీసీ బిడ్డ మాట్లాడుతున్నాడు, అందరికి అర్థమయ్యేటట్టు అన్ని విషయాలు వివరిస్తున్నాడు. ఎక్కువ మంది అతని మాటలు విని బాబాసాహెబ్ బాటలో బీసీలు పోతున్నారని బీసీలను బాబాసాహెబ్కు దూరం చేయడం కోసం కుట్ర చేసి తప్పుడు కేసులు పెట్టి దేవులను తిట్టాడు అని ప్రచారం చేశారు. నేను ఈ మేడ్చల్ కాప్రా మండలము ఈ బాలాజీ నగర్ కాలనీ నుంచి చేతులు జోడించి కోరుతున్నాను. డాక్టర్ బైరి నరేష్ గారు మూఢనమ్మకాల మీద పిహెచ్డి చేసి డాక్టరేట్ తీసుకున్న మీ తమ్ముడు డాక్టర్ బైరి నరేష్ గారు 1995 నుంచి మూఢనమ్మకాల కోసం పనిచేస్తున్న ఒక సామాజిక కార్యకర్త. అంతేకాని చట్టాన్ని గౌరవించని వ్యక్తి కాదు, నేర ప్రవృత్తి ఉన్న వ్యక్తి కాదు, గతంలో జైలు ముఖం చూసిన వ్యక్తి కాదు, ఎవరిని పల్లెత్తు మాట అన్న వ్యక్తి కాదు. పనికిమాలిన వాళ్ళు లేదా చెడ్డవాళ్ళు బైరి నరేష్ దేవులను తిట్టిండు అని 10 సార్లు విని మీరు నిజంగానే తిట్టిండు అనుకుంటున్నారు. ఒక్క సెకండ్ మీరు ఆగి, కుక్క అరుస్తూ పరిగెడుతూ ఉంటే మీరు పరిగెడితే మీ వెనకాల కుక్క పరిగెత్తుకుంటూ వస్తుంది. ఒక్కసారి ఆగండి, కుక్క ఆగిపోతుంది. మీరు ఒక్కసారి బైరి నరేష్ గారు ఏ మత దేవుళ్ళని ఏమని తిట్టాడో చెప్పండి, మేము ఆయన గల్ల పట్టుకొని అడుగుతాము. ఆయన ఫోన్ నంబర్ ఓపెన్గా ఉంటుంది, ఆయన ఇంటి అడ్రస్, ఫోన్ నంబరు, భార్య పిల్లల్ని ఓపెన్గానే వివరిస్తూ అడ్రస్లు అన్నీ పెడతాడు. ఒరే బుద్ధి లేనివాడా, ఆయన దేవుళ్ళని తిట్టినట్టు మీరు నిరూపించండిరా అని ఒక్క మాట మీరు అడిగితే అవునా అంటారు. అంతే. ఒక వ్యక్తిని కాళ్ళు చేతులు కట్టేసి గట్టిగా కొట్టి ఆ తర్వాత ఆయన తిరిగి కొడతలేడంటే ఒక్కసారి చేతులు ఇప్పు, కట్లు ఇప్పు, తగ్గాపరగా రండి, నేను మూఢనమ్మకాలు వదిలిపెట్టండి అన్నాను. అలాగే ఓ దేవుళ్ళారా మీరు ఏం చేస్తున్నారని దేవుళ్ళని అడిగాను. అంతేకాని ఎక్కడ నాకు దేవుళ్ళతో ఏం గొడవ? నాకు చదువు ఇయ్యలే దేవుడు అని తిడతానా? 10 డిగ్రీలు ఉన్నాయి, నాకు పిహెచ్డి కూడా ఉంది. నాకు పిల్లల్ని ఇయ్యలేదని దేవుళ్ళ మీద కోపమా? నాకు 2 కొడుకులు పుట్టిళ్ళు, 2 బిడ్డల్ని పెంచుకొని పెళ్లి చేసిన, ఇంకో 2 బిడ్డల్ని దత్తత తీసుకొని ఇప్పుడు నా కడుపులో పెట్టుకొని సాదుకుంటున్నా. నాకు 4 బిడ్డలు, 2 కొడుకులు. ఓ మంచి గుణవంతురాలైన ఒక మహిళ నా జీవితంలోకి భార్యగా వచ్చింది. పెళ్ళై 5 ఏళ్ళు చదువుకుంది, ఆమె గవర్నమెంట్ టీచర్ అయి నెలకు ₹1,00,000 సంపాదిస్తుంది. 20 ఏళ్ళుగా నేను ఒక సైకాలజీ డాక్టర్గా పనిచేస్తున్నా. నాకు ఇల్లు ఉంది, కారు ఉంది, బంగళా ఉంది, పొలం ఉంది, చేను ఉంది, చిలక ఉంది, ఫామ్ హౌస్ ఉంది. నాకు ఏమీ లేదని నేను దేవుడి మీద కోపానికి వస్తా? నీకు పిల్లలు పుట్టకపోతే నువ్వు దేవుడి మీద మన్నువయ్యా అంటావు. నీ కొడుకో బిడ్డకో యాక్సిడెంట్ అయితే ఓ దేవుడా అని ఏడుస్తావు. లేకపోతే నీకు ఏదైనా కష్టం వస్తే దేవుడిని కష్టం తీర్చమని అడుగుతావు. నీకు లోపం ఉంటే సరి అయ్యమని అడుగుతావు. నాకు దేవుణ్ణి అడిగే అవకాశము లేదు, దేవుణ్ణి విమర్శించి తిట్టే అవకాశం కూడా లేదు కదా. నాకు మీరు ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. కేవలము దేవుడి పేరు చెప్పుకొని, మతం పేరు చెప్పుకొని డబ్బులు అడుక్కునే వాళ్ళు, దేవుడి పేరు చెప్పుకొని, మతం పేరు చెప్పుకొని మనుషులని విభజించే వాళ్ళు, వాళ్ళకి నా మాటలు, నేను చెప్పే చైతన్యము నచ్చక
ఇతను దేవులను తిడతాడు, విమర్శిస్తాడు, ఈయన వివాదాలు, ఈయన మీద బోల్డని కేసులు ఉన్నాయి, జైలుకు వెళ్ళొచ్చిండు, ఈయన మీటింగ్కి వస్తే పోలీసులు పర్మిషన్ ఇస్తారో ఇయ్యరో, అయ్యో ఎవరైనా వచ్చి దాడి చేస్తారో, కొడతారో, తిడతారో, మీ మీటింగ్ ఆగిపోతుందని తప్పుడు ప్రచారం చేస్తే మరి ప్రజల కోసం పనిచేసే ప్రజా సంఘాలు, ఆయా వ్యక్తులు కూడా చైతన్యంతో ఆలోచించకపోతే నేనేం చేయాలి? అది వాళ్ళ దౌర్భాగ్యం, అది వాళ్ళ చైతన్య లోపం. ఎవరైనా ఒకవేళ నేను ఇక్కడ ఉన్నాను, నిజంగానే నేను తిడితే ఆ వ్యక్తి, బాధపడ్డ వ్యక్తి కొడతాడు, నా వల్ల నష్టపోయిన వాడు నన్ను తన్నుతాడు, నా వల్ల నష్టం జరిగిన వాడికి నన్ను తన్నే హక్కు ఉంది, నా వల్ల నష్టం జరిగే వ్యక్తి నన్ను తిట్టే హక్కు ఉంది, నా వల్ల బాధపడ్డవాడు నన్ను కొట్టే హక్కు ఉంది. అలాగే నా ఆలోచనలతో వ్యతిరేకించే వాడికి కూడా భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది రాజ్యాంగం ప్రకారంగా. ఎస్, నీది తప్పు అని మాట్లాడవచ్చు, పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు, కేసులు పెట్టొచ్చు, నిజమై నిరూపితమైతే నేను చిప్పకూడు తినవచ్చు. కానీ ఏదైనా రాజ్యాంగబద్ధంగా వెళ్ళాలి కదా. కానీ నువ్వు అసలే ఆలోచించకుండా, వినకుండా, ప్రశ్నించకుండా, చర్చించకుండా నీకు నువ్వే ఒక నిర్ణయానికి వస్తే అది నీ అవగాహన లోపం అవుద్ది తప్ప నా పనితనం లోపం కాదు. నా ప్రయాణంలో తప్పుంటే ప్రజలు నాతో రారు, నేనే ఆ తప్పు మార్గంలో వెళ్ళను. ఈ మాత్రం అవగాహన లేకపోతే వాళ్ళు ఎలా చైతన్యవంతులు అవుతారు? ప్రజలారా మీరు ఆలోచించండి. ఎవరైనా అంటే అడగండి, డాక్టర్ బైర్ నరేష్ ఏం చదువుకున్నాడో నీకు తెలుసా అని అడగండి. మూఢనమ్మకాలు అనే అంశం మీదనే పిహెచ్డి చేసి ఉస్మానియా యూనివర్సిటీలో డాక్టరేట్ పొందిన వ్యక్తిని నేను. మరి ఒక సైకాలజీ చదివి, దాంట్లో పై చదువులు చదివి లక్షలాది మంది విద్యార్థులకి మంచి మాటలు చెబుతూ చెడు మార్గం నుంచి దూరం చేసే ఒక సైకాలజీ కౌన్సిలర్ని. మరి నాలో తప్పు ఉందా? నా చదువులో తప్పు ఉందా? నా మాట తీరులో తప్పు ఉందా? నా బతుకులో తప్పు ఉందా? నేనేమన్నా దోపిడీ చేస్తున్నానా? మోసం చేస్తున్నానా? లేకపోతే రకరకాల పరోక్షంగా దేశ విదేశాల ఫండులు ఆశిస్తున్నానా? ఈ పేరుతో ఏమైనా చందాలు కలెక్ట్ చేస్తున్నానా? ప్రజల్ని మోసం చేస్తున్నానా? ఎవరినైనా పని పాట లేకుండా నా వెంట తిప్పుకొని వాళ్ళ బతుకులను ఆగం చేస్తున్నానా? నోరు తెరిచి అనే ముందు కొంచెం మెదడుతో ఆలోచించాలి కదా. ఒక వ్యక్తి మీద గుడ్డ కాల్చి వేసేటప్పుడు సోయితో మాట్లాడాలి కదా. ఒక వ్యక్తి మీద బురద చల్లేటప్పుడు మరి ఒకవేళ అటు చూపిస్తుంటే మిగతా 4 వేలు మన వైపు చూపిస్తున్నాయనే కామన్ సెన్స్ ఉండాలి కదా. ఏం మనుషులు ఆలోచించండి. మన చుట్టూ సమస్యలు లేవా? మాట్లాడుకునే విషయాలే లేవా? ఓన్లీ దేవుడు అంశమే ఉందా? నిన్న కాక మొన్న, ఇవాళ 19, 17వ తేదీన నేను అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో 15,000 మంది పాల్గొన్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెళ్ళాను. మరి అక్కడ అడ్డు కాలేదే. అంతకుముందు మొదటి రోజు 15వ తారీఖున చెన్నైకి వెళ్ళాను, అక్కడ అడ్డు కాలేదే. నిన్న చింతపల్లిలో దాదాపు 2,000 మంది విద్యార్థుల సదస్సు జరిగింది, అక్కడ అడ్డు కాలేదే. ఏప్రిల్ 14న ట్యాంకు బండి మీద ఒక 2,500 మంది మేము కార్యక్రమం చేశామే. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 9 గంటల దాకా ఉన్నాం కదా. దానికి ఉప ముఖ్యమంత్రి గారు, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు, ఆరోగ్య శాఖ మంత్రి గారు, బీసీ మినిస్టర్ గారు కూడా వచ్చారు కదా. మేము ఒకవేళ పోలీసులకు వ్యతిరేకమే అయితే అసలు ఎందుకు కావాలి? పోలీసులకు ఎందుకు వ్యతిరేకమవుతాం? ఒకసారి ఆలోచించండి. కాబట్టి ప్రజలారా, ప్రజలది తప్పేం లేదు, చాలా క్లారిటీగా ఉన్నారు, సోషల్ మీడియాలో మమ్మల్ని చూస్తున్నారు. సంకుచిత మనసు పెట్టుకున్న సోషల్ వర్కర్లారా, స్వార్థం పెట్టుకున్న సంఘాల నాయకులారా, పిరికితనంతో లాగులు తడుపుకునే బుద్ధిహీనులకు మాత్రం మేము ఎప్పటికీ అర్థం కాము. ఎందుకంటే వాళ్ళు లాగులు తడుపుకునే వాళ్ళు బుద్ధిహీనులు, వాళ్ళ మెదడులో సంకుచితత్వం ఉంది. నిండు మనసుతో ఉన్న ప్రతి ఒక్కడికి మేము అర్థమవుతాము. ఇప్పటికీ చర్చిలకు వెళ్ళి మాట్లాడుతున్నాం, మసీదులకు వెళ్ళి మాట్లాడుతున్నాం. ఇక్కడ మైదీపట్నంలో మసీదు ఉంది కదా, దాంట్లోకి వెళ్ళి మాట్లాడడం ఇదే విషయాన్ని. గుడిలోకి వెళ్ళి మాట్లాడుతున్నాం ఇదే విషయాన్ని. పూజారులు వచ్చి సేకాండ్ ఇచ్చి మీరు మా దేవుడు అనే విషయం పక్కన పెట్టి మూఢనమ్మకాల మీద మీతో మేము కూడా అంటున్నారు. మతవాదులుగా లేదా హిందూ రక్షణగా ఉండేటువంటి వ్యక్తులందరూ మాతో టీవీ డిబేట్లో స్నేహపూరితంగా కూర్చొని మాట్లాడుతున్నారు కదా. చీకోటి ప్రవీణ్ లాంటి వాళ్ళే పిలిచి సన్మానించి బ్రదర్ మీరు మూఢనమ్మకాల కోసం చేస్తుంది బాగుంది అంటున్నారు కదా.
ఈ ప్రాంతానికి ఎంపీగా ఉన్నారు కదా గౌరవనీయులు ఈటల రాజేంద్ర గారు. ఎప్పుడైనా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు అడగండి, మీ ఊరు బైరి నరేష్ ఊరు ఒకటేనట కదా, ఆయన వ్యక్తిగతంగా క్రమశిక్షణ ఉన్నవాడా, లేదా నోటికి ఏది వస్తే అది మాట్లాడి వివాదాలు పెట్టుకొని హైలైట్ అవ్వాలనుకుంటాడా అని అడగండి. కాబట్టి ఇవాళ 19వ తేదీ, ఈ 19 రోజుల్లో నేను 45 సమావేశాలకు వెళ్ళాను. 45 సమావేశాలకి. చూడండి, మీరు మా వాట్సాప్ ఛానల్లో డాటా చూడండి, యూట్యూబ్లో మేము పెట్టిన వీడియోలు చూడండి. అసలే చూడకుండా ఆలోచించకుండా ఒక అభిప్రాయానికి రావడం అనేది చాలా ప్రమాదకరం. సమాజానికి అది చెడు సంకేతం. ఒకవేళ మేము తప్పు చేస్తే ప్రజలు కొడతారు, పడతాం, బుద్ధి తెచ్చుకుంటాం, సరి చేసుకుంటాం. ఇక అట్లనే ఉండాలా, పడ్డోడు చెడ్డోడేనా? కాబట్టి ఇందాక కృష్ణన్న కదా, కృష్ణన్న చాలా సభలు సమావేశాల్లో మాకు ఎదురుపడ్డాడు. తాను బాబాసాహెబ్ అంటే పడి చచ్చిపోయే మనిషి. భిక్షన్న కూడా ఏడున్నాడు అన్న, ఆ అన్న కూడా బాబాసాహెబ్ అన్న, బుద్ధుడు అన్న ప్రాణం ఇచ్చే మనుషులు. ఎన్నోసార్లు దగ్గరగా చూసి ఈ తమ్ముడిని ఒక్కసారైనా మా ప్రాంతానికి పిలవాలనే ప్రేమతో వాళ్ళు మమ్మల్ని పిలిచారు. అయితే నేను ఓ వారం 10 రోజులుగా మా జాతీయ మహాసభల కోసం 10-15 రాష్ట్రాల నుంచి జనాలను పిలిచి దాని ఏర్పాట్ల కోసం నేను వెళ్ళడము, దీని పాంప్లెట్ వీళ్ళు లేటుగా ఇచ్చారు, బ్యానర్ లేటుగా వేశారు, వీళ్ళు అందరినీ పిలిచే పనిలో ఉన్నారు, అన్ని సంఘాలను కలిసి పిలిచే పనిలో ఉన్నారు, సొంత క్యాడర్ని కమ్యూనికేట్ చేసుకోవడంలో మిస్ అయ్యారు. నేను కూడా నిన్న రాత్రి నేను రాజమండ్రి అవతల ఉండి రాత్రంతా నిద్ర లేకుండా ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. సరే, నిద్ర లేకుండా ఉన్నానని మీ సానుభూతి కోసం చెప్పట్లేదు. నేను ఎక్కడ చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడను, శాంతి భద్రతలు దెబ్బతీయడానికి మాట్లాడను, పోలీసు వాళ్ళపై నాకు వెంట్రుకంత కూడా కోపం లేదు. వాళ్ళే నన్ను కాపాడిన దేవుళ్ళు. దేవుణ్ణి నమ్మే వాళ్ళు అపార్థం చేసుకొని, కృష్ణని ఇట్లా కూర్చోవా, దేవుళ్ళని నమ్మేవాళ్ళు అపార్థం చేసుకొని నన్ను చంపాలనుకుంటే రాజ్యాంగం ద్వారా బాబాసాహెబ్ కల్పించిన యూనిఫామ్ వేసుకున్న పోలీసు వాళ్ళు నా ప్రాణాలు కాపాడారు. ఇప్పుడు నా ప్రాణాలు కాపాడిన దేవుళ్ళు ఎవరు? పోలీసు వారే కదా. నేను వారికి ఎందుకు వ్యతిరేకంగా ఉంటాను, తప్పుగా ఉంటాను? అలాగే ఇప్పుడు నేను న్యాయవాదిని, నేను ఇప్పుడు నేను లా చదువుతున్న వ్యక్తిని, ఫైనల్ ఇయర్లో ఉన్నాను. ఓకేనా? కాబట్టి దయచేసి నన్ను ఎవరైనా ఏదైనా అంశం మీద సమావేశానికి పిలిస్తే ఆ టాపికే మాట్లాడతాను తప్ప అనవసరమైన విషయాలు ఎక్కడా మాట్లాడను. కాబట్టి ఒక బాగా పరిగెత్తే ఒక గుర్రానికి ఒక పెద్ద తగులు పెట్టి ఒక రాయి కడితే దాని వేగం తగ్గిపోతుంది. అలాగే బైరి నరేష్ అనే ఒక ఉపన్యాసకుడిని, ఒక ఉద్యమకారుణ్ణి, ఒక విద్యావంతుణ్ణి, ఇతను మత వ్యతిరేకి, దేవుడి వ్యతిరేకి, వివాదాస్పదుడు, వీడు వస్తే చికాకు అవుద్దని తప్పుడు ప్రచారం చేసి నన్ను ప్రజల్లోకి వెళ్లకుండా ఒక భయాన్ని క్రియేట్ చేశారు. మతం మెదడులో పెట్టుకొని డబ్బు సంపాదించే వాళ్ళు మతాన్ని మెదడులో పెట్టుకొని రాజకీయం చేసేవాళ్ళు. కాబట్టి వాళ్ళ ఉచ్చులో మీరు చిక్కనక్కర్లేదు, నేను రావడానికి మైక్ అక్కర్లేదు, నేను రావడానికి స్టేజీ కుర్చీలు అక్కర్లేదు, కరపత్రం అక్కర్లేదు. 10 మంది కూర్చొని తమ్ముడు రారా అంటే వచ్చేటువంటి సామాన్యుణ్ణి. ఓకేనా? సో దయచేసి ఎప్పుడు కూడా నేనెవరికి వ్యతిరేకిని కాదు. అజ్ఞానానికి, మూఢనమ్మకాలకి, అసమానతలకి నేను వ్యతిరేకిని. తప్పకుండా రాజ్యాంగం మీద నేను మాట్లాడడానికి వచ్చాను. అందరూ వేదిక మీదకి వచ్చిన తర్వాత ఆ విషయం మాత్రమే నేను మాట్లాడతాను. ఎదురుగా 10 మంది ఉన్నా మాట్లాడతాను, ఒక్కరున్నా మాట్లాడతాను, నేనొక్కనే ఉన్నా మాట్లాడతాను. ఓకేనా? చుట్టుపక్కల బాబాసాహెబ్ వల్ల లబ్ధి పొందిన వాళ్ళు కోకొల్లుగా ఉన్నారు. వాళ్ళకి ఇక్కడికి వచ్చి కూర్చునేంత మనసు లేదు. అది మన సమాజం కల్పించిన దౌర్భాగ్యం. అంటే ఈడ ఎంత ఖాళీ కుర్చీలు ఉంటే మనం అంత పని చేయాలని మనకు అర్థమవుతుంది, అంతే. ఓకేనా? కాబట్టి మనం ఎక్కడ నిరాశ నిస్పృహలు అక్కర్లేదు. ఈడ మూఢనమ్మకాల నిర్మూలన సంఘం సభ్యులు ఎవరెవరు వచ్చారు చేయలేపండి. నువ్వు చెప్తలేవురా ఈ 7th క్లాసు. ఇక వీళ్ళంతా మూఢనమ్మకాల నిర్మూలన సంఘం సభ్యులు, నాయకులు. కేవలం చేయి కింద